Hello everyone, welcome to our channel TFT Tourism Food Trend. ఫస్ట్ నేను మీకు కిచెన్ ఐటమ్ చూపించేది కార్న్ స్టిప్పర్ అండి. ఇది మనకి ఎలా యూజ్ అవుతుందంటే మనం స్వీట్ కార్న్ అనేది డైరెక్ట్గా కార్న్ అనేవి బయటకు తీయడానికి చాలా రిస్కీ అవుతూ ఉంటుంది కదా. సో మనం ఈ అప్లయన్స్ని యూజ్ చేయడం వల్ల చాలా ఈజీగా స్వీట్ కార్న్ని మనం యూజ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే మనకి ఈ విధంగా బాక్స్ ఐటెంలో వస్తుంది, పైన మీకు ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఇది ఇలా సపరేట్ అవుతుంది. ఫస్ట్ దీన్ని ఈ విధంగా ఫిక్స్ చేసుకుని ఆ తర్వాత స్వీట్ కార్న్ని తీసుకుని ఫస్ట్ మనం సెంటర్కి ఈ విధంగా ఫిక్స్ చేసుకోవాలి. మీరు ఇది ఫిక్స్ చేసుకునేటప్పుడు ఎగ్జాక్ట్ సెంటర్కి ఉండాలి, లేదంటే మనకి కార్న్ అనేది మధ్యకి కట్ అయిపోతుంది. సో ఈ విధంగా సెంటర్కి చేసుకున్న తర్వాత జస్ట్ ఈ విధంగా రొటేట్ చేయాలి. సో ఇక్కడ చూడండి, మనం ఈ విధంగా రొటేట్ చేసుకున్న తర్వాత మనకి కార్న్ అంతా కూడా కింద ఉండే కంటైనర్లోకి చాలా నీట్గా వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు నేను మీకు కార్న్ అనేది తీసి చూపిస్తాను. చూడండి ఎంత నీట్గా వచ్చాయో. రెగ్యులర్గా ఏంటంటే పిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో కార్న్ అనేది చాలా ఎక్కువగా యూజ్ చేస్తారు కాబట్టి మనకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఐటమ్ అనేది. డైరెక్ట్ ఈ విధంగా చేసుకున్న తర్వాత మీరు కుక్ చేసుకుని చాట్ మసాలా లేదంటే ఏమైనా వేసుకుని కుక్ చేసుకుని సర్వ్ చేసుకుని తినొచ్చు అనమాట. నెక్స్ట్ మన కిచెన్ ఐటమ్ వచ్చేసి ఫ్లోర్ సిఫ్టర్. మనకి కిచెన్లో పిండి అనేది జల్లించుకోవడానికి రెగ్యులర్గా స్టీల్ అనేది యూజ్ చేస్తాం కదా, అది మనకి లార్జ్ క్వాంటిటీస్లో అయితే చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. అలా కాకుండా ఇన్స్టెంట్గా మనం ఏదైనా పిండిని జల్లించుకోవాలన్నా, ఏమైనా పిండి వంటలు ప్రిపేర్ చేసుకోవాలనుకున్నప్పుడు, లేదంటే కేక్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం పిండి అనేది తక్కువ క్వాంటిటీలో సేవ్ చేసుకోవడానికి మనకి ఫ్లోర్ సిఫ్టర్ అనేది చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి. ఇది చాలా బాగా ఉంటుంది. ఇందులో మనకి 3 టైప్స్ బ్లేడ్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు ఇది మనం డెమో అనేది ఎలా ఉంటుందో చూద్దాం. మనకి ఇక్కడ ఫ్లోర్ సిఫ్టర్ అనేది ఈ విధంగా వస్తుంది ప్రోడక్ట్. ఇది ఈ విధంగా కప్ షేప్లో ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ హ్యాండ్ ఉంటుంది కదా, జస్ట్ దీన్ని ఇలా పట్టుకుని ఈ విధంగా ప్రెస్ చేయాలన్నమాట. సో ఈ విధంగా ప్రెస్ చేసినప్పుడు మనకి కిందన ఉండే ఈ ప్లేట్ నుంచి పిండి అనేది కిందకి మనకి జల్లెడ్ అవుతుంది. సో మనకి ఇక్కడ బ్లేడ్స్ అనేవి కూడా ఏంటంటే 3 బ్లేడ్స్ వస్తాయి. సో మనకి రెగ్యులర్గా యూజ్ చేసే స్టీల్ దానికి ఏ విధంగా అయితే 4 to 5 టైప్స్ ఆఫ్ బ్లేడ్స్ వస్తాయో, దీనికి కూడా మనకి సన్న బ్లేడ్ ఒకటి వస్తుంది, దానికంటే కొంచెం పెద్ద హోల్స్, అలాగే ఇంకొంచెం పెద్ద హోల్స్, ఈ విధంగా 3 in 1 టైప్లో యూజ్ అయ్యే విధంగా మనకి 3 బ్లేడ్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో ప్రోడక్ట్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం డెమో చూద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ 1 కప్పు దాకా గోధుమ పిండిని తీసుకుని ఇందులోకి యాడ్ చేస్తున్నాను. సో ఈ విధంగా పిండిని యాడ్ చేసుకున్న తర్వాత మీకు ఫస్ట్ చూపించాను కదా, ఇక్కడ జస్ట్ ఈ విధంగా హ్యాండ్ పట్టుకొని ఈ విధంగా ప్రెస్ చేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా ప్రెస్ చేసినప్పుడు ఏంటంటే మనకి పిండి అనేది ఈ విధంగా కిందకి జల్లెడ్ అవుతుందన్నమాట. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇన్స్టెంట్గా మనం లార్జ్ క్వాంటిటీస్లో పిండి జల్లించాలి, అంత టైం లేదు అనుకున్నప్పుడు ఈ విధంగా తక్కువ క్వాంటిటీలో కేక్స్ అనేవి మనం ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఈ విధంగా ఈ హ్యాండ్ ఫ్లోర్ సిఫ్టర్ అనేది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఈ ఫ్లోర్ అంతా కూడా మనం సేవ్ చేసుకున్న తర్వాత దీన్ని వాష్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. జస్ట్ ఈ విధంగా రొటేట్ చేసి మనం ఓపెన్ చేసినప్పుడు ఇది చక్కగా మనం వాష్ చేసేసుకోవచ్చు. అండ్ అలాగే ఈ బ్లేడ్ కాకుండా మనకి ఇంకా సన్న హోల్స్ కానీ, లేదంటే ఇంకా వేరే లార్జ్ హోల్స్ ఉన్న పిండిని ఏదైనా మనం జల్లించుకోవాలి అనుకున్నప్పుడు జస్ట్ ఈ విధంగా ఫిక్స్ చేసుకుని మనం రొటేట్ చేస్తే ఇది ఈవెన్గా ఫిక్స్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా ఫిక్స్ అవుతుంది. మనకి కావలసిన బ్లేడ్ని మనం ఇక్కడ ఫిక్స్ చేసుకుని ఫ్లోర్ అనేది మనం ఇన్స్టెంట్గా ఇక్కడ సీవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మన కిచెన్ ఐటమ్ సోప్ పంప్. రెగ్యులర్ మనం షింక్ దగ్గర గిన్నెలు అనేవి కడుగుతూ ఉన్నప్పుడు లిక్విడ్ని ఒక బాక్స్లో వేసుకుంటూ ఉంటాం కదా, అదేంటంటే మన చేయి తగిలినప్పుడు లేదంటే ఏమైనా గిన్నెలు కడిగేటప్పుడు అందులో ఉన్న వేస్ట్ అనేది మనకి పదే సోప్ బాక్స్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అది మనకి చాలా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అలా కాకుండా చాలా క్లీన్గా నీట్గా మనం వాష్ చేసుకోవాలి అంటే ఈ సోప్ పంప్ అనేది మనకి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇది మనకి ఐటమ్ ఎలా ఉంటుంది అంటే జస్ట్ ఈ విధంగా కింద బాక్స్ టైప్లో ఉంటుంది.
అండ్ పైన వచ్చేసి మనం ఈ విధంగా ఇక్కడ పంప్ సిస్టమ్ అనేది ఉంటుందన్నమాట. జస్ట్ ఈ పైన మనం ఈ విధంగా ఫిక్స్ చేసేసుకోవచ్చు. కింద బాక్స్లో మనం ఇక్కడ లిక్విడ్ అనేది ఫిల్ చేసుకుంటాము. ఆ తర్వాత మనకి ఈ సోప్ బాక్స్కి ఈ విధంగా స్పంజ్ విత్ స్క్రబ్బర్ కూడా బాక్స్లోనే వస్తుంది. మీరు కావాలనుకుంటే ఈ స్క్రబ్బర్ని యూజ్ చేయొచ్చు, లేదా మీరు రెగ్యులర్గా ఇంట్లో యూజ్ చేసుకునే స్క్రబ్బర్ ఏదైనా సరే కానీ దీనికి యూస్ఫుల్ అవుతుంది. జస్ట్ ఏంటంటే మనం లిక్విడ్ని ఫిల్ చేసుకున్న తర్వాత మనం తీసుకుని స్క్రబ్బర్ని పైన పెట్టి ఈ విధంగా లోపలికి పుష్ చేయాలి. సో ఈ విధంగా పుష్ చేసినప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ ఈ విధంగా సన్న హోల్ అనేది ఉంటుంది. ఈ పైప్లో నుంచి ఈ హోల్కి మనకి లిక్విడ్ అనేది వస్తుంది. కాబట్టి ఈ విధంగా పుష్ చేసినప్పుడు లిక్విడ్ అనేది మనకి స్క్రబ్బర్కి వచ్చి మనం చాలా తేలిగ్గా అంటే చాలా ఈజీగా బౌల్స్ అనేవి వాష్ చేసేసుకోవచ్చు అనమాట. ఇది చాలా బాగుంది ఐటమ్. నేను కూడా ఇంట్లో దీన్ని యూజ్ చేస్తున్నాను. ఏంటంటే ఇది యూజ్ చేయడం వల్ల మనకి లిక్విడ్ అనేది ఎక్కడ కూడా వేస్ట్ అవ్వదు. అలాగే మనం 1కి 10 సార్లు లిక్విడ్ ఖాళీ అయింది అని చెప్పేసి ఫిల్ చేసుకునే అవసరం లేదు. కింద కూడా ఎక్కడ మన చేయి తగిలినప్పుడు కానీ లేదా బౌల్ తగిలినప్పుడు కానీ ఒలిగిపోతుంది అనమాట. సో ఇది మనకి కిచెన్లో చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ మన కిచెన్ ఐటమ్ వచ్చేసి కేక్ మౌల్డ్స్. కేక్ మౌల్డ్స్ అంటే మనం రెగ్యులర్గా ఏంటంటే అల్యూమినియం వస్తుంది, లేదంటే స్టీల్ దాంట్లో కూడా కేక్స్ అనేవి ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం. అయితే మనకి ఇది వచ్చేసి ఏంటంటే స్ప్రింగ్ వార్మెన్ కేక్ మౌల్డ్స్ అనమాట. ఇది మనకి చాలా డీమోల్డ్ చేసుకోవడానికి చాలా బాగా యూస్ అవుతుంది. చాలా ఈజీగా ఉంటుంది. కేక్ని మనం బేక్ చేసినప్పుడు డీమోల్డ్ చేయడానికి ఒక్కొక్కసారి ఇరిగిపోతూ ఉంటుంది, మధ్యకి బ్రేక్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఈ కేక్ మోల్డ్స్లో మనం కేక్ కనుక ప్రిపేర్ చేసుకున్నట్లయితే కేక్స్ అనేవి డీమోల్డ్ చేసుకునేటప్పుడు చాలా ఈజీ ప్రాసెస్లో బ్రేక్ అవ్వకుండా బయటికి తీసుకోవచ్చు. ఇందులో మనకి ఏంటంటే 3 సైజెస్ వస్తుంది. 3 సైజెస్లో కేక్ మోల్డ్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ ఇవి కేక్ మోల్డ్స్. ప్రొడక్ట్ వచ్చేసి మనకి ఈ విధమైన ఫ్యాబ్రిక్లో వస్తుంది. ఇందులో 3 సైజెస్ ఉన్నాయి. ఇది 18, 20, 22 ఈ విధంగా 3 సైజెస్లో మనకి మౌల్డ్స్ అనేవి ఉంటాయి. వన్స్ మనం బ్యాటర్ని అంతా కూడా బటర్ పేపర్ని కానీ లేదంటే ఫ్లోర్ని కానీ లోపల తీసుకుని బ్యాటర్ని ఇందులో ఫిల్ చేసుకుని కేక్ అంతా కూడా బేక్ అయిన తర్వాత మనకి ఇక్కడ డీమోల్డ్ చేసుకునేది అనేది చాలా ఈజీ ప్రాసెస్. మీకు ఇక్కడ లాకింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. జస్ట్ మీరు ఒకసారి ఈ విధంగా లాక్ను ఓపెన్ చేసి ఆ తర్వాత మళ్ళీ సెకండ్ టైము ఈ విధంగా వెనక్కి పుష్ చేయాలి. ఈ విధంగా పుష్ చేసినప్పుడు కిందనున్న ప్లేట్ అనేది మనకి ఈ విధంగా బయటకు వచ్చేస్తుంది అనమాట. సో మనం డీమోల్డ్ చేసుకునేటప్పుడు మనకి కేక్ అనేది బ్రేక్ అవ్వకుండా యాజ్ యూజువల్గా మనకి బేక్ అయిన కేక్ అంతా కూడా చాలా నీట్గా డీమోల్డ్ అవుతుంది. సో దీన్ని మళ్ళీ ఫిక్స్ చేసుకోవాలి అనుకున్నప్పుడు జస్ట్ ప్లేట్ మీద మనం మౌల్డ్ని ఈ విధంగా పెట్టేసుకొని ఆ తర్వాత జస్ట్ లాక్ని 2 టైమ్స్ ప్రెస్ చేస్తే మనకి ఫిక్సింగ్ అనేది చాలా కరెక్ట్గా అవుతుంది అనమాట. రెగ్యులర్గా ఇంట్లో కేక్స్ అనేవి ప్రిపేర్ చేసుకునే వాళ్ళకి మనకి ఈ విధంగా ఈ కేక్ సెట్ అనేది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ మన కిచెన్ ఐటమ్ కోకోనట్ బ్రేకర్. పూజలు చేసుకున్నప్పుడు మనం పూజ అనేది దేవుడి రూమ్లో చేసుకుంటే కొబ్బరికాయను కొట్టడానికి బయటికి వెళ్తూ ఉంటాం. అది హ్యామర్తో కానీ లేదంటే ఏదైనా రాయి మీద కానీ కొడుతూ ఉంటాం కదా. ఒక్కొక్కసారి చేతికి మనకి చాలా హార్డ్గా అనిపిస్తూ ఉంటుంది. సో ఆ ప్రాబ్లం లేకుండా మీకు ఇక్కడ కోకోనట్ బ్రేకర్ ప్రోడక్ట్ అనేది చూపిస్తున్నాను. ఇది మనకి చాలా ఈజీగా హెల్ప్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే మీకు ప్రోడక్ట్ అనేది చూడండి ఈ విధంగా వస్తుంది. మనకి మధ్యలో షార్ప్గా ఒక ప్లేట్ లాగా వస్తుంది అనమాట. ఇది స్టీల్ అండ్ అలాగే కింద వచ్చేసి ఈ విధంగా మ్యాగ్నెట్ సిస్టమ్ ఉంటుంది. ఇది చాలా మనకి వెయిట్ అనేది ఉంటుంది. కింద ఈ విధంగా వెయిట్ ఉండడం వల్ల మనం కొబ్బరికాయ అనేది మధ్యలో కొట్టినప్పుడు కూడా మనకి బౌల్ అనేది షేక్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో మనం కొబ్బరికాయని చక్కగా మైడిల్లో ఇక్కడే దేవుడి రూమ్లోనే పూజ చేసుకునే వెంటనే ఇందులోనే కొట్టుకోవచ్చు. వాటర్ అనేది చక్కగా బౌల్లో ఉంటుంది అండ్ చాలా ఈజీగా కూడా బ్రేక్ అవుతుంది. మనం చేతిలో పట్టుకొని కొట్టడానికంటే మనం కొట్టినప్పుడు చెయ్యి హార్డ్గా అవ్వకుండా చక్కగా ఈజీగా ఈ విధంగా కోకోనట్ని మనం ఈ ప్రోడక్ట్ని యూజ్ చేసి బ్రేక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మన కిచెన్ ప్రోడక్ట్ స్టీల్ స్టెయిన్లెస్ వ్యాక్యూమ్ పంప్. వ్యాక్యూమ్ పంప్ అంటే ఏమీ కాదు, ఇక్కడ నేను చూపించే ప్రోడక్ట్ ఫ్లాస్క్లో మనకి డిఫరెంట్గా కొత్తగా ఏముంది అని అనుకోకండి. ఇందులో మనకి యూజ్ అయ్యేలాగా ఒక సిస్టమ్ అనేది ఉందన్నమాట. అదేంటో ఇప్పుడు నేను మీకు ప్రోడక్ట్లో చూపిస్తాను. మనకి ఈ విధంగా స్టెయిన్లెస్ వ్యాక్యూమ్ పంప్ వస్తుంది.
బ్లాక్ కలర్లో. అండ్ రెగ్యులర్గా ఇందులో మనం హాట్ వాటర్ స్టోర్ చేసుకోవడానికి లేదంటే టీ కాఫీ లాంటివి అన్నీ కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఒక 1/2 లీటర్ వరకు మనకి ఇది కెపాసిటీ అనేది ఉంటుందన్నమాట. మనం హాట్ వాటర్ని స్టోర్ చేసుకున్నప్పుడు ఏంటంటే అది మనకి హాట్గా ఎంతసేపు ఉంటుందని మనం మూత అది తీసుకుని చెక్ చేసుకుంటూ ఉంటాము. నార్మల్ ఫ్లాస్క్లో అయితే మనం వాటర్ని ఇందులో ఫిల్ చేసుకున్న తర్వాత జస్ట్ ఈ విధంగా పైన టచ్ చేస్తే సరిపోతుంది. మనకి ఇక్కడ ఏంటంటే టెంపరేచర్ అనేది లోపల ఎంత హాట్గా ఉన్నది ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ మన హౌస్ హోల్డ్ ఐటమ్ ఫుట్ హీల్ క్రాకర్. ఇది మనకి ప్రోడక్ట్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి ఎక్కువగా మనకి మడాలు అనేవి పగిలిపోతూ ఉంటాయి. పగిలిపోయి వాటర్లోకి వెళ్ళినా లేదంటే చల్లగా ఉండే ఫ్లోర్ మీద నడిచినప్పుడు అవి చాలా మంట కింద అనిపిస్తూ ఉంటాయి కదా. సో మనకి ఆ ప్రాబ్లమ్స్ అనేవి లేకుండా ఈ ప్రోడక్ట్ మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. జస్ట్ ఏమీ లేదండి, మీకు ఇక్కడ సిలికాన్ ఫ్యాబ్రిక్లో రబ్బర్ టైప్లో వస్తుందన్నమాట. ఇదేంటంటే మీకు ఇక్కడ ఫోటోలో ఉంది చూడండి, ఈ విధంగా వెనకాల మడాలు అనేవి కవర్ అయ్యేలాగా మనం ఇక్కడ ఫుట్ని కనుక పెట్టుకుని ఆ తర్వాత మీరు కావాలనుకుంటే సాక్స్ వేసుకోవచ్చు లేదా స్లిప్పర్ని వేసుకోవచ్చు. మీరు రెగ్యులర్గా నార్మల్ టైంలో ఏ విధంగా అయితే తిరిగి మీ పనులు అనేవి చేసుకుంటారో జస్ట్ అదే విధంగా చేసేసుకోవచ్చు. ఇది వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి క్రాక్స్ అనేవి రావు. అలాగే మనం వాటర్లోకి వెళ్ళినా కూడా ప్రోడక్ట్ అయితే ఏమీ కాదు, వెంటనే డ్రై అయిపోతుంది. ఇది సిలికాన్ ఫ్యాబ్రిక్ కాబట్టి మనకి వేరే అదర్ ప్రాబ్లమ్స్ అనేవి ఏమీ ఉండవు. జస్ట్ ఇది వేసుకుని మనం రెగ్యులర్గా చేసుకునే పనులన్నీ కూడా చేసుకోవడం వల్ల ఈ విధంగా క్రాక్స్ అనేవి మనకి ఈ వింటర్ సీజన్లో ఎక్కువగా రాకుండా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ మన కిచెన్ ఐటమ్ షెఫ్ బాస్కెట్. లార్జ్ క్వాంటిటీలో లేదంటే సన్న సన్న చిప్స్ని మనం డైరెక్ట్ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి అనుకున్నప్పుడు మనకి గరిటె పెట్టి తీయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. కానీ ఈ విధంగా ఈ షెఫ్ బాస్కెట్ని యూస్ చేయడం వలన మీరు లార్జ్ క్వాంటిటీలో ఒక్కసారే ఈ విధంగా బోటీల్ని కానీ లేదంటే వేరే ఐటమ్స్ ఏదైనా కానీ డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఓన్లీ ఫ్రై ఐటమ్సే కదండి, ఇక్కడ ఏంటంటే మీరు వెజిటబుల్స్ అనేవి హాఫ్ బాయిల్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. అంటే మీరు బాయిల్ చేసుకోవాలి అనుకున్న వెజిటబుల్స్ని డైరెక్ట్ ఈ బాస్కెట్ లోపలికి యాడ్ చేసేసి ఆ తర్వాత ఒక ఓపెన్ బౌల్లో వాటర్ని యాడ్ చేసి అందులో పెట్టుకుని ఒక 50% కుక్ అయిన తర్వాత మీరు ఈ బాస్కెట్ని బయటికి తీసుకోవచ్చు. మనకి ప్రోడక్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది. వాష్ చేయడం కూడా చాలా ఈజీగా వాష్ చేసుకోవచ్చు. అండ్ ఇది మనం ఎలా యూస్ చేసుకోవాలి అంటే జస్ట్ మనకి హ్యాండ్స్తో పట్టుకోవడానికి పైన ఈ విధంగా హోల్డ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలనుకున్నప్పుడు లోపల ఈ విధంగా వేసుకోవాలి. అండ్ అలాగే వెజిటబుల్స్ కుక్ చేసుకోవాలి అనుకున్నా కానీ ఈ విధంగా లోపల వెజిటబుల్స్ అనేవి ప్లేస్ చేసేసుకుని ఆ తర్వాత డైరెక్ట్ ఈ విధంగా మనం కుక్ చేసుకోవాలి అనుకున్న బౌల్లో డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు. సో ఇది మనకి స్టోరేజ్ కూడా ఎక్కువ ప్లేస్ అనేది ఆక్యుపై చేయదు. మనం యూస్ చేసిన తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఇది పెట్టేసుకోవచ్చు. చాలా తక్కువ స్పేస్ అనేది మనకి స్టోరేజ్ చేసుకోవడానికి కూడా ఉంటుందన్నమాట. రెగ్యులర్గా కిచెన్లో ఎక్కువగా మనం యూస్ చేసుకోవడానికి, హాఫ్ బాయిల్ చేసుకోవడానికి లేదా ఫ్రై ఐటమ్స్ చేసుకోవడానికి ఈ షెఫ్ బాస్కెట్ చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ మన కిచెన్ ఐటమ్ నైఫ్ షార్ప్నర్. రెగ్యులర్గా హౌస్ వైఫ్స్ వంటగదిలో నైఫ్స్తో కటింగ్స్ అనేవి ఎక్కువగా చేస్తుంటారు కదా. అవి మనకి మంత్లీ ఒకసారి అయినా కానీ షార్ప్నెస్ అనేది పోతూ ఉంటుంది. అప్పుడు మనకి వెజిటబుల్స్ కటింగ్ అనేది చాలా కష్టం కదా. అలా కాకుండా ఒక చిన్న ఐటెంని మనం పర్చేస్ చేసి ఇంట్లో పెట్టేసుకుంటే ఈజీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా మనం షార్ప్ చేసుకోవచ్చు. ఏం లేదంటే మనకి లోపల ఈ విధంగా బ్లేడ్ సిస్టమ్ అనేది ఉంటుంది. జస్ట్ మనం నైఫ్ని తీసుకొని ఈ 2 బ్లేడ్స్ మధ్యలో పెట్టి ఈ విధంగా మనం ఒక 2-3 టైమ్స్ చేస్తే కనుక మనకి నైఫ్ అనేది చాలా బాగా షార్ప్ అవుతుంది అనమాట. అండ్ వెజిటబుల్స్ అనేవి చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. అయితే మనకి బ్లేడ్స్ అనేవి చాలా షార్ప్గా ఉంటాయి కాబట్టి అయినంత చిన్న చిన్న పిల్లలకి అందకుండా కాస్త దూరంగా పెట్టుకోవాలి. నెక్స్ట్ మన కిచెన్ ఐటమ్ చాలా చిన్న ఐటము. ఇది ప్లాస్టిక్ ఫ్యాబ్రిక్లో వస్తుంది. కిచెన్లో షింక్ దగ్గర బౌల్స్ అనేవి వాష్ చేసుకోవడానికి సోప్ బాక్స్ అనేది పెట్టుకుంటాం కదా. సోప్ బాక్స్లో వాటర్ అనేది వెళ్ళిపోయి మనకి సోప్ అంతా కూడా విరిగిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఏంటంటే మనం ఈ విధంగా ఒక సోప్ ట్రేని ఫిక్స్ చేసేసుకుంటే మనకి ఎక్స్ట్రా వాటర్ అనేది చక్కగా బయటకు వచ్చేస్తుంది. సోప్ అనేది ఎప్పుడు కూడా డ్రైగా ఉంటుంది అనమాట. జస్ట్ ఏం లేదు, ఇది మనకి కింద ఈ విధంగా లాకింగ్ సిస్టమ్ అనేది వస్తుంది. మనం ఎక్కడ కావాలనుకుంటే అక్కడ దీన్ని ఫిక్స్ చేసేసుకుని వదిలేసుకోవచ్చు. అండ్ సోప్ని చక్కగా లోపల పెట్టేసుకుని వాష్ చేసుకుంటే మనకి వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది.
నెక్స్ట్ మన కిచెన్ ఐటమ్ వెట్ బాస్కెట్ వెజిటబుల్ కటర్. అంటే ఇది మనకి చాలా రకాలుగా యూజ్ అవుతుంది. సామాన్యంగా ఏంటంటే అందరి ఇళ్లలోనే వెజిటబుల్ కటర్ ఉంటుంది. కాకుండా దీంట్లో ఉన్న స్పెషల్ ఏంటి అనేది నేను మీకు ప్రోడక్ట్ డెమోలో చూపిస్తాను. ఇది మనకి వాష్ చేసుకోవడానికి, కటింగ్ చేసుకోవడానికి, వెజిటబుల్స్ అనేవి స్లైసెస్గా కట్ చేసుకోవడానికి ఇలాగా మల్టిపుల్ పర్పస్ కింద యూజ్ అవుతుంది. దీన్ని బ్లేడ్స్ అనేవి ఫిక్స్ చేసుకోవడం కూడా ఇందులో చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ మీకు ప్రోడక్ట్ వచ్చేసి ఈ విధంగా డిఫరెంట్ పార్ట్స్ కింద వస్తుంది. నేను ఒక్కొక్క పార్ట్ని కూడా మీరు ఎలా యూస్ చేసుకోవచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఏంటంటే ఈ విధంగా బౌల్ సిస్టంలో వస్తుంది అండ్ దీని లోపల కూడా మనకి మరొక బౌల్ సిస్టమ్ అనేది వస్తుంది. మీరు వెజిటబుల్స్ కానీ లేదంటే ఫ్రూట్స్ కానీ వాష్ చేసుకోవాలి అనుకున్నప్పుడు చక్కగా ఇందులో యాడ్ చేసేసుకుని వాష్ చేసేసుకోవచ్చు. మనం వాష్ చేసుకున్న తర్వాత ఎక్సెస్ ఆఫ్ వాటర్ అనేది ఏంటంటే ఒకసారి మనం ఈ విధంగా ఫిక్స్ చేసుకుంటే కింద ఎక్సెస్ ఆఫ్ వాటర్ అనేది చక్కగా బౌల్లోకి వచ్చేస్తుంది. సో ఆ విధంగా వెజిటబుల్ వాష్ చేసుకోవడానికి కూడా మీరు దీన్ని యూస్ చేసుకోవచ్చు. అండ్ దీనికి మనకి ఈ విధంగా హాఫ్ పార్ట్ అనేది ప్లేట్ సిస్టమ్ వస్తుంది అనమాట. ఇక్కడ మనం దీన్ని జస్ట్ ఏం లేదు, జస్ట్ ఈ విధంగా ఫిక్స్ చేసేసుకోవడం అంతే. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఫిక్స్ చేసుకోవడానికి అంటే స్లైసెస్ కింద కట్ చేసుకోవడానికి ఇక్కడ 5 ప్లేట్స్ అనేవి వస్తాయి. ఒక్కొక్క ప్లేట్కి కూడా మనకి ఏంటంటే 5 డిజైన్స్ అనేది ఉంటుంది. మీరు ఇక్కడ క్యారెట్ని లేదంటే బీట్రూట్ని గ్రే చేసుకోవచ్చు, పొటాటోస్ని స్లైసెస్ కింద కట్ చేసుకోవచ్చు. అండ్ ఏంటంటే మనకి డిజైన్గా మనం కుకుంబర్ వాటిని డిజైన్గా కట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ బ్లేడ్ని యూజ్ చేయొచ్చు. క్యారెట్ లేదంటే బీట్రూట్ వాటిని గ్రే చేసుకోవాలి అనుకుంటే మీరు ఇక్కడ ఈ ప్లేట్ని యూజ్ చేయొచ్చు. మనకి కొంచెం బిగ్ సైజ్లో మనం గ్రే చేసుకునే ఐటెం అనేది కాస్త పెద్ద సైజులో కావాలనుకుంటే ఈ బ్లేడ్ అనేది యూజ్ అవుతుంది. అండ్ ఇది కూడా అంతే, మనకి ఇంకా లార్జ్ క్వాంటిటీలో ఇంకా పెద్దగా కనుక కావాలి అనుకుంటే ఈ బ్లేడ్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మీకు పొటాటోస్ అనేది స్లైసెస్ కింద, టొమాటో, ఆనియన్స్ ఇవి మనకి స్లైసెస్ కింద కావాలి అనుకుంటే ఈ బ్లేడ్ని యూజ్ చేయొచ్చు. మనం ఏ బ్లేడ్ని అయితే యూజ్ చేయాలి అనుకుంటున్నామో ఆ బ్లేడ్ని ఏం కాదండి, జస్ట్ ఇక్కడ ఏంటంటే సో ఈ విధంగా ఫిక్స్ చేసేసుకోవాలి అంతే. సో ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలి అంటే కట్ చేసుకోవాలి అనుకున్న బ్లేడ్ని ఫిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం పొటాటోని కానీ లేదంటే ఈ విధంగా కుకుంబర్ని కానీ దేన్నైతే మనం స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి అనుకుంటున్నామో జస్ట్ ఈ విధంగా మనం స్క్రాప్ చేస్తే సరిపోతుంది. అండ్ మనం కట్ చేసుకున్న స్లైసెస్ అనేవి కూడా చాలా థిన్గా వస్తాయి. ఇవి మనకి డైరెక్ట్గా బాస్కెట్లోనే స్టోర్ అవుతాయి అన్నమాట. ఈ బ్లేడ్ అనేది మనకి ఇక్కడ షార్ప్గా ఉంటుంది కాబట్టి మనకు ఒక్కొక్కసారి ఫింగర్స్ అనేవి డ్యామేజ్ అవుతూ ఉంటాయి. ఇలా కాకుండా ఏంటంటే మనకి సపోర్టివ్గా మరొక ఎక్విప్మెంట్ అనేది ఉంటుంది. మీరు తీసుకున్న పొటాటోని కానీ లేదంటే ఏదైనా కానీ వెజిటబుల్ అవ్వచ్చు లేదంటే ఫ్రూట్ అయినా అవ్వచ్చు, జస్ట్ దీనికి ఏంటంటే ఈ విధంగా ఫిక్స్ చేసుకోవాలి. మనకి లోపల పిన్ సిస్టమ్ ఉంటుంది, జస్ట్ దానికి చేసుకుంటే మనకి హ్యాండ్ గ్రిప్ అనేది చాలా చక్కగా దొరుకుతుంది అన్నమాట. సో ఈ విధంగా హ్యాండ్ గ్రిప్ని తీసుకుని సో ఈ విధంగా మీరు స్లైసెస్ అనేవి కట్ చేసుకోవచ్చు. చాలా థిన్గా మనకి స్లైసెస్ అనేవి కట్ అవుతాయి. అండ్ అలాగే దీంతోనే మనకి ఒక పీలర్ అనేది కూడా వచ్చింది, చాలా షార్ప్గా ఉంది. అండ్ ఇది కూడా మనకి వెజిటబుల్ పీల్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ చాలా చిన్న ఐటమ్ మనకి కిచెన్లో చాలా బాగా యూజ్ అవుతుంది. షింక్లో మనం బౌల్స్ అనేవి వాష్ చేసినప్పుడు మనకి వేస్ట్ అంటే లైక్ పచ్చిమిర్చి, కరివేపాకు, ఎక్స్ట్రా రైస్ అనేది ఏమైనా ఉంటే పైప్స్లోకి వెళ్ళిపోయి వాటర్ అనేది బ్లాక్ అవుతూ ఉంటుంది కదా. మనకి అలా అవ్వకుండా ఈ విధంగా ఏంటంటే సింక్ జాలి ఈ మెష్ టైప్లో వస్తుంది. జస్ట్ ఇది మనం వాటర్ వెళ్ళే పైప్ దగ్గర కనుక పెట్టేసుకుంటే బౌల్స్ అన్ని వాష్ చేసేసుకున్న తర్వాత దీన్ని డైరెక్ట్గా తీసి ఇక్కడ మనకి వచ్చిన వేస్ట్ అంతా కూడా డస్ట్బిన్లో వేసేసుకోవచ్చు. అండ్ వీటిలో మనకి సైజెస్ కూడా ఉంటాయి, ఒకటే సైజ్ కాదు, మనకి 3-4 సైజెస్లో ఇక్కడ ఈ జల్లెడ్ లాంటిది అవైలబుల్లో ఉంటుంది. నెక్స్ట్ మన కిచెన్ ఐటమ్ కటింగ్ ప్యాడ్. మనం వెజిటబుల్స్ అనేవి కట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు వాష్ చేసుకోవడానికి ఒక బౌల్ని యూజ్ చేస్తూ ఉంటాం, కటింగ్ చేయడానికి కటింగ్ ప్యాడ్ని యూజ్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా 3-in-1 పర్పస్ కింద మనం ఈ ఒక్క ట్రేనే యూజ్ చేసుకోవచ్చు. ఇదేంటంటే మనకి ఈ విధంగా టబ్ సిస్టంలో వస్తుంది. మనం తీసుకున్న వెజిటబుల్స్ని కానీ లేదంటే ఫ్రూట్స్ని కానీ డైరెక్ట్ ఇందులో యాడ్ చేసేసుకొని వాష్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా ఇందులో స్టోర్ కూడా చేసుకోవచ్చు.
లార్జ్ క్వాంటిటీలో ఉన్నప్పుడు మనం ఈ విధంగా ట్రైన్ పెట్టుకోవచ్చు. లేదు మనకి క్వాంటిటీ అనేది తక్కువగా ఉంది అనుకున్నప్పుడు జస్ట్ ఈ విధంగా లోపలికి పుష్ చేసుకోవచ్చు. అండ్ మనం వాష్ చేసుకున్న తర్వాత వాటర్ అనేది బయటికి వెళ్ళడానికి ఇక్కడ జస్ట్ ఈ విధంగా హోల్ సిస్టమ్ అనేది ఉంటుంది. జస్ట్ మీరు ఈ క్యాప్ని రిమూవ్ చేస్తే చాలు మనకి వాటర్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. సో వాషింగ్ అంతా అయిపోయిన తర్వాత కూడా మీరు ఇక్కడ నుంచి వెజిటబుల్స్ అనేవి కట్ చేసేసుకోవచ్చు అనమాట. అంటే మనకి ఇక్కడ ఫైబర్ ప్లేట్ అనేది వస్తుంది. ఇది మనకి కటింగ్ ప్యాడ్ కింద యూజ్ అవుతుంది అనమాట. మీరు తీసుకున్న వెజిటబుల్స్ కానీ లేదంటే ఫ్రూట్స్ని కానీ డైరెక్ట్ ఈ విధంగా కటింగ్ ప్యాడ్ మీద పెట్టుకొని మీరు కట్ చేసేసుకోవచ్చు. మనకి జస్ట్ ఈ విధంగా ఉంటుంది. స్టోర్ చేసుకోవడానికి అయితే జస్ట్ ఈ విధంగా ప్యాడ్ సిస్టంలో వస్తుంది. ఓపెన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు జస్ట్ ఈ విధంగా 4 కార్నర్స్లోని మనం పుష్ చేసుకుంటే సరిపోతుందండి. చాలా ఈజీ ప్రాసెస్ ఇది. ఈ విధంగా మీకు ఏ క్వాంటిటీలో అయితే కావాలనుకుంటే ఆ క్వాంటిటీలో మనం పుష్ చేసుకోవచ్చు. మనం యూస్ చేసుకున్న తర్వాత ఈ విధంగా లోపలికి పుష్ చేసేస్తే మనకి స్టోర్ చేసుకోవడానికి కూడా ప్లేస్ అనేది ఎక్కువగా ఆక్యుపై చేయదు. నెక్స్ట్ మన ఐటమ్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునే ప్రెస్సింగ్ కవర్స్. మనం పప్పులు కానీ లేదంటే డ్రై ఫ్రూట్స్ని కానీ లేదంటే మసాలా ఐటమ్స్ ఏవైనా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు బాక్సెస్లో కానీ లేదంటే కవర్స్లో కానీ పెట్టుకుంటూ ఉంటాం. అలా చేయడం వల్ల ఏంటంటే కవర్స్ అనేవి మనకి కొన్నాళ్ళకి చిరిగిపోతాయి, లేదా బాక్సెస్లో అయితే మనకి స్పేస్ అనేది ఎక్కువగా ఆక్యుపై చేసేస్తుంది. బట్ చూడడానికి మనకి ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ అనేది నీట్గా కనిపించాలి అంటే మీరు ఈ విధమైన ప్రెస్సింగ్ కవర్స్ని యూజ్ చేయొచ్చు. మనకి ఇవి అన్ని సైజెస్లోనే అవైలబుల్ ఉంటాయి. కందిపప్పు, మినపప్పు ఇలాంటివి ఏమైనా తక్కువ క్వాంటిటీలో మనకి ఉన్నప్పుడు కవర్స్లో కనుక స్టోర్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆర్గనైజేషన్ అనేది చాలా నీట్గా కనపడుతుంది. అండ్ అలాగే మనకి ప్లేస్ అనేది కూడా చాలా తక్కువగా ఆక్యుపై చేస్తుంది. సో ఆ విధంగా మనకి ఫ్రిడ్జ్లో ఈ కవర్స్ అనేవి చాలా బాగా కనిపిస్తాయి అన్నమాట. సో ఇప్పటి వరకు నేను చూపించిన కిచెన్ ఎక్విప్మెంట్స్ అయితే చూసారు కదండి. ఐ హోప్ చాలామంది హౌస్ వైఫ్కి నేను చూపించిన ఎక్విప్మెంట్స్ అనేవి యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. అండ్ అలాగే వీటికి సంబంధించిన మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా లేదంటే మీరు పర్చేస్ చేయాలి అనుకుంటున్నా కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ని డ్రాప్ చేయండి. సో వాళ్ళ డీటెయిల్స్ అలాగే లింక్స్ ఏమైనా ఉంటే నేను నెక్స్ట్ వీడియోస్లో నేను మీకు అందరికీ కూడా ప్రొవైడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఫెస్టివల్స్ వచ్చేస్తున్నాయి కదండి. క్రిస్మస్, న్యూ ఇయర్ అలాగే సంక్రాంతి ఫెస్టివల్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి షాపింగ్ హడావిడి అయితే మొదలైపోతుంది కదా. ఇప్పటి వరకు నేను ట్రెండీ వీడియోస్లో సేల్ చేసే క్లాతింగ్ వెరైటీస్ అంటే శారీస్ కలెక్షన్స్ని పోస్ట్ చేస్తున్నాను కదా. ఇప్పుడు ఏంటంటే ఈ వీడియోలో నా దగ్గర ఉన్న పట్టు చీరల కలెక్షన్స్ని షేర్ చేయాలి అనుకుంటున్నాను. ఈ వీడియో కూడా ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. మీరు కొత్తగా ఏదైనా శారీస్ పర్చేస్ చేయాలి అనుకున్నప్పుడు మీకు ఏదైనా కలర్లో లేదంటే ఇటువంటి డిజైన్లో కావాలి అనుకుంటే నేను చూపించే శారీస్ కలెక్షన్స్ అనేవి మీకు యూజ్ అవుతాయని ఉద్దేశంతో నేను ఈ వీడియోలో నా దగ్గర ఉన్న పట్టు చీరల కలెక్షన్స్ని పోస్ట్ చేస్తున్నాను. సో అయితే ఇప్పుడు మళ్ళీ ఏం చేయకుండా శారీస్ కలెక్షన్స్ని చూసేద్దామండి. సో నేను ఇప్పుడు మీకు వీడియోలో చూపించేవన్నీ కూడా పట్టు చీరల కలెక్షన్స్ ఏనండి. సో ఫస్ట్ శారీ వచ్చేసి మెరూన్ కలర్లో వస్తుంది, అంటే డార్క్ టొమాటో రెడ్ అనమాట. శారీ అంతా కూడా మీకు ఈ విధంగా గోల్డ్ జరీతో ఉంటుంది. కింద బార్డర్ కూడా ఈ విధంగా జరీ బార్డర్ అనేది వస్తుంది. ప్యూర్ పట్టు అండి ఇది. సో అందుకోసం ఏంటంటే శారీ కూడా మనకి కాస్త వెయిట్ అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి గ్రాండ్ ఫంక్షన్స్కి అంటే రిసెప్షన్స్కి, మ్యారేజ్ ఫంక్షన్స్కి వేర్ చేసేలాగే తీసుకున్నాం శారీస్ అన్నీ కూడా. అండ్ లోపల పళ్ళు డిజైన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ నేను శారీ వచ్చేసి ఈ విధంగా బీడ్స్తో కుచ్చు కట్టించుకున్నాను. అండ్ రిమైనింగ్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఈ విధంగా శారీ అంతా కూడా గోల్డ్ జరీతోనే హైలైట్ అవుతుంది. చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది శారీ అయితే. శారీ అయితే చూసాను కదా. సో దీనికి నేను బ్లౌజ్ అనేది ఎలా స్టిచ్ చేయించుకున్నానో చూపిస్తాను ఇప్పుడు మీకు. బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్లో రాలేదండి, మీకు రన్నింగ్ కలర్లోని ఈ విధంగా ప్లెయిన్ వచ్చింది. సో ఏంటంటే అప్పుడు సింపుల్గా ఈ విధంగా వర్క్ చేయించుకున్నాను. సింపుల్ వర్క్ నెక్కి అలాగే హ్యాండ్స్కి లైట్గా ఈ విధంగా బీడ్స్ అండ్ థ్రెడ్ వర్క్తో సింపుల్ వర్క్ చేయించుకున్నాను. కాకపోతే ఏంటంటే ఇప్పుడు శారీస్కి అందరూ కూడా కాంట్రాస్ట్ అనేది ఎక్కువగా వేస్తున్నారు కాబట్టి మధ్యలో శారీకి గ్రీన్ కలర్ డాట్స్తో డిజైన్ అనేది వచ్చింది. సో అందుకోసం బెనారస్ క్లాత్లో ఒక బ్లౌజ్ పీస్ తీసుకుని ఈ విధంగా ఫుల్ హ్యాండ్స్తో వర్క్ చేయించుకున్నాను.
బ్లౌజ్ అనేది రెడీ చేయించుకున్నాను అనమాట. మనకి బెనారస్ క్లాత్లోనే గోల్డ్ జరీతో డిజైన్ వచ్చింది కాబట్టి ఇంకా ఎక్స్ట్రా థ్రెడ్ వర్క్ అయితే ఏం చేయించలేదు, జస్ట్ క్యాజువల్ నార్మల్గా బ్లౌజ్. నెక్స్ట్ వచ్చేసి నేను చూపించిన శారీ వచ్చేసి ఫుల్ గోల్డ్ కలర్లో వస్తుంది శారీ అంతా కూడా. అండ్ అలాగే ఈ శారీ అంటే నాకు చాలా ఇష్టం అండి, ఒక స్పెషల్ శారీ అనమాట. ఎందుకు అంటే ఇది నా రిసెప్షన్ శారీ అనమాట. నా రిసెప్షన్కి మా హస్బెండ్ సెలెక్ట్ చేసిన శారీ, సో అందుకే నాకు ఈ శారీ అంటే చాలా ఇష్టం. శారీ అంతా కూడా వీవింగ్లో సిల్వర్ అండ్ గోల్డ్ షైనింగ్తో జరీతో వచ్చింది. సో కాబట్టి మనకి కాస్ట్ వైజ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ప్యూర్ పట్టులో వచ్చిన శారీ అనమాట ఇది. శారీ అంతా కూడా మీకు ఈ విధంగా సెల్ఫ్ వీవింగ్ డిజైన్ అనేది ఉంటుంది. ఇది ఫుల్ గోల్డ్ థ్రెడింగ్తో వస్తుంది అనమాట శారీ అంతా కూడా. అండ్ పళ్ళు, శారీ పళ్ళు కూడా మీకు అదే డిజైన్తో కొంచెం మ్యాంగో డిజైన్ అనేది హైలైట్ అవుతుంది. అండ్ లోపలంతా కూడా పేపర్ ఉంది, లోపలంతా కూడా ఈ విధంగా ఫుల్ వర్క్ వస్తుంది అనమాట. అంటే వీవింగ్ వర్కే కానీ ఇది ఎక్స్ట్రా థ్రెడ్ వర్క్ అయితే ఏం కాదు. శారీ అంతా కూడా ఈ విధంగా వస్తుంది డిజైన్. మెయిన్ ఏంటంటే ఈ శారీ రిసెప్షన్ ఫంక్షన్స్కి మనకి చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది అనమాట శారీ. నెక్స్ట్ ఈ శారీ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా రన్నింగ్లో వచ్చిందండి. సో దానికి కాంట్రాస్ట్ కలర్లో ఆరెంజ్ కలర్ అండ్ అలాగే స్టోన్ వర్క్తో ఈ విధంగా వర్క్ అయితే చేయించుకున్నాను. ఫ్రంట్ బ్యాక్ కూడా ఈ విధంగా వర్క్ ఉంటుంది. అండ్ ఈ బ్లౌజ్కి వచ్చేసి స్క్వేర్ నెక్ పెట్టించుకున్నాను. అండ్ బీడ్స్ అనేవి కూడా మనకి కొన్న బీడ్స్ కాకుండా ఈ విధంగా మిషన్ వర్క్తో చేయించినవి అయితే కాస్త మనకి హైలైట్గా ఉంటాయని చెప్పేసి ఈ విధంగా బీడ్స్ అయితే వేయించుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది క్రీమ్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్లో వస్తుందండి శారీ. శారీ అంతా కూడా ఈ విధంగా గోల్డ్ జరీతో వచ్చింది. అండ్ కింద బార్డర్ వచ్చేసి మెరూన్ కలర్ మీద గోల్డ్ వర్క్ అనేది హైలైట్ అవుతుంది శారీకి. అండ్ ఈ విధంగా క్రీమ్ కలర్ కాంబినేషన్ శారీస్ అనేవి ముహూర్తాలకి ఎక్కువగా మనం ప్రిఫర్ చేస్తూ ఉంటాము. అండ్ శారీ అంతా కూడా చూడండి, శారీ అంతా కూడా ఇదే విధంగా వస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు, పళ్ళు వచ్చేసి మీకు కాంట్రాస్ట్ మెరూన్ కలర్ వస్తుంది. అండ్ అంటే ఈ విధంగా గోల్డ్ జరీ వస్తుంది అనమాట. మెరూన్ కలర్కి గోల్డ్ జరీ అనేది వస్తుంది. అండ్ శారీకి కూడా ఈ విధంగా ఇప్పుడు సన్న సన్న కాంట్రాస్ట్ కలర్లో పళ్ళుకి మెరూన్ వచ్చింది కాబట్టి వైట్ కలర్ థ్రెడింగ్తో కుచ్చు కట్టించుకున్నాను శారీకి. అండ్ శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది, గ్రాండ్గా కనిపిస్తుంది అన్నమాట ఈ శారీ కూడా. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి శారీ బెనారస్ శారీ, ప్యూర్ బెనారస్ అండి. అంటే మనకి కాకినాడ దగ్గర డైరెక్ట్ అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది జరుగుతుంది కదా, అక్కడ మనకి ప్యూర్ బెనారస్లో శారీస్ అనేది దొరుకుతాయి. అక్కడ పర్చేస్ చేసాం అనమాట శారీ. శారీ కలర్ వచ్చేసి ఆరెంజ్ కలర్లో ఉంటుంది. అండ్ లోటస్ డిజైన్తో మనకి పింక్ కలర్ కాంబినేషన్లో కాంట్రాస్ట్ కలర్ వచ్చింది. అండ్ కింద పైన టూ సైడ్స్ కూడా బార్డర్ వచ్చేసి ఈ విధంగా ప్లెయిన్ బార్డర్ అనేది వచ్చింది. చాలా లైట్ వెయిట్లో ఉంటుందండి. అండ్ మనం వేర్ చేసిన తర్వాత శారీ అనేది మనకి జారిపోవడం లాంటి అలా ఏమీ అనిపించదు. చాలా లైట్ వెయిట్లో ఉంటుంది కాబట్టి ఈజీగా క్యారీ చేయొచ్చు. శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది, లోపల బయట అంతా కూడా. అండ్ ఈ శారీకి కూడా మనం పర్చేస్ చేసినప్పుడే ఈ విధంగా పళ్ళులో డిజైన్ వచ్చింది. ఇక్కడ నేను దాన్ని ఏమీ కట్ చేయించలేదు. అండ్ పళ్ళు వచ్చేసి ఇక్కడ చూడండి, ఆరెంజ్ కలర్లో బ్రొకెట్ డిజైన్లో పళ్ళు డిజైన్ అనేది వచ్చింది. చాలా ఈజీగా కట్టేసుకోవచ్చు. మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వేర్ చేసినా కానీ శారీ అనేది మనం ఎలా కట్టుకుంటామో అలానే ఉంటుంది అన్నమాట శారీ. అండ్ ఈ శారీ బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్లోనే అంటే ఆరెంజ్ కలర్లోనే వచ్చింది. శారీ అంతా కూడా డిజైన్ అనేది ఉంది కాబట్టి ఇంకా వర్క్ అయితే ఏం చేయించలేదు, జస్ట్ ప్లెయిన్గా నార్మల్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించేసుకున్నాను అంతే. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా పట్టు శారీనేనండి. కలర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ అనమాట. అయితే ఈ శారీ వచ్చేసి హాఫ్ అండ్ హాఫ్ ప్యాటర్న్లో వస్తుంది. ఆరెంజ్ కలర్లో మీకు బుటా డిజైన్ అనేది వస్తుంది. అండ్ హాఫ్ అండ్ హాఫ్ టైప్ కాబట్టి మనకి దీంట్లో ఇంకొక కలర్ వచ్చేసి పింక్ కలర్ వస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూస్తుంది పింక్ కలర్ వచ్చేసి పళ్ళు డిజైన్కి వస్తుంది. అండ్ మధ్యలో కూడా పింక్ కలర్లో ఈ విధంగా వస్తుంది. హాఫ్ పార్ట్ వచ్చేసి ఆరెంజ్ కలర్ అండ్ రిమైనింగ్ హాఫ్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా పింక్ కలర్లో వచ్చింది. అండ్ ఈ శారీ కొంచెం కాస్ట్ ఎక్కువ కాబట్టి ఈ విధంగా కుచ్చు అయితే ఈ విధంగా కట్టించుకున్నాను. చిన్న చిన్న కుచ్చులు అండి, కట్టుకున్నప్పుడు కూడా చూడటానికి చాలా అందంగా కనిపిస్తాయి.
అండ్ పళ్ళు కూడా ఈ విధంగా హైలైట్ అవుతుంది అనమాట. పింక్ కలర్లోనే గోల్డ్ జరీతో వచ్చింది. ఆరెంజ్ కలర్ చూడాలనుకుంటే చూడండి ఈ విధంగా ఉంటుంది శారీ అవుట్లుక్ అంతా కూడా. అండ్ ఈ శారీది బ్లౌజ్ కూడా ఏంటంటే పింక్ కలర్లో వచ్చింది, ప్లెయిన్ పింక్ కలర్ బ్లౌజ్ అనమాట. ఏంటంటే ఆరెంజ్ కలర్ మీద ఈ విధంగా మీకు బుటా డిజైన్ ఉంది కదా, ఆ బుటా డిజైన్లోని ఈ విధంగా వర్క్ చేయించాను. నెక్ పార్ట్కి వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. అండ్ హ్యాండ్స్కి కూడా సింపుల్గా అదే డిజైన్లో వర్క్ చేయించుకున్నాను. నెక్స్ట్ శారీ వచ్చేసి మీకు షైనింగ్ ఉంటుంది క్లాత్ వచ్చేసి. ఇది కూడా ప్యూర్ పట్టినే, డైరెక్ట్ వీవర్స్ దగ్గర నుంచి పర్చేస్ చేశాను. ఫంక్షన్స్కి అంటే శారీస్ తీసుకురావడానికి వెళ్ళినప్పుడు అక్కడ నాకు ఈ శారీ అనేది బాగా నచ్చింది అనమాట. సో ఏదైనా గ్రాండ్ ఫంక్షన్స్కి వేర్ చేయడానికి బాగుంటుందన్న ఉద్దేశంతో డైరెక్ట్ వీవర్స్ దగ్గర నుంచి నా కోసం తీసుకున్నాను అనమాట శారీ. శారీ అంతా కూడా లైట్ గ్రీన్ కలర్ అంటే గోల్డ్ షైనింగ్తో ఉంటుంది. శారీ అంతా కూడా పీకాక్స్ ప్యాటర్న్ అనమాట, పీకాక్స్ డిజైన్తో వస్తుంది. అండ్ కింద బార్డర్ వచ్చేసి మీకు ఈ విధంగా ఉంటుంది. బార్డర్ మీద కూడా మనకి పీకాక్స్ డిజైన్ అనేది వస్తుంది. పింక్ కలర్ కాంట్రాస్ట్ వచ్చింది అనమాట శారీకి. శారీ అంతా కూడా డిజైన్ ఉంటుందండి. అండ్ పళ్ళు డిజైన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అనమాట. పెద్ద పెద్ద పీకాక్స్ డిజైన్తో హైలైట్ అవుతుంది పళ్ళు అంతా కూడా. అండ్ ఇది వచ్చేసి మనం ఫస్ట్ శారీని వేర్ చేసేటప్పుడు ఒక రౌండ్ ఇలా చుట్టుకుంటాం కదా, అక్కడ వచ్చేసి మేము మీకు డిజైన్ అనేది రాదు, ఈ విధంగా బూటా డిజైన్తో పింక్ కలర్లో వచ్చింది. అండ్ ఈ శారీ కూడా జస్ట్ ఈ విధంగా సింపుల్గా కుర్చీ అయితే కట్టించుకున్నాను. సో శారీ మీరు ఒకసారి చూడాలి అనుకుంటే చూడండి, డిజైన్ అనేది ఈ విధంగా వస్తుంది. అండ్ ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి నార్మల్ రన్నింగ్లోనే ఈ విధంగా పింక్ కలర్లో వచ్చింది. ప్లెయిన్ బ్లౌజ్ రాలేదన్నమాట. సో అందుకోసం ఏంటంటే ఇంకా వర్క్ ఏమీ చేయించకుండా సింపుల్గా స్టిచ్ చేయించేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్లో వచ్చిన శారీ. ఇది నా ముహూర్తం శారీ అండి. పెళ్ళిలో ఫస్ట్ వీటి మీద కూర్చునేటప్పుడు శారీ కట్టుకుంటాం కదా, సో అప్పుడు తీసుకున్న శారీ అనమాట. ఆల్మోస్ట్ 7 years అవుతుంది శారీ తీసుకుని. శారీ అంతా కూడా ఏంటంటే ఈ విధంగా జిగ్జాగ్ ప్యాటర్న్లో వస్తుంది. పైన మనకి ఇక్కడ వరకు జిగ్జాగ్ ప్యాటర్న్లో వస్తుంది. కింద బార్డర్ డిజైన్ కింద వచ్చేసి ఈ విధంగా మ్యాంగో డిజైన్ వస్తుంది అనమాట శారీ అంతా కూడా. అండ్ ఈ శారీ పళ్ళు డిజైన్ వచ్చేసి ఈ విధంగా సెల్ఫ్ ప్రింటెడ్ డిజైన్తో మనకి పళ్ళు అనేది వస్తుంది. చూడండి ఇది గ్రాండ్ అనమాట, ఈ విధంగా ఉంటుంది పళ్ళు డిజైన్ అనేది. సో సింపుల్గా ఉంటుంది అనమాట. ఎప్పుడైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి వేర్ చేయాలి అనుకుంటే ఈ శారీ అనేది మనకి సింపుల్గా ఉంటుంది. ఇది వచ్చేసి లైట్ వెయిట్ పట్టు శారీ అనమాట. మనకి అంత వెయిట్ ఏమి ఉండదు, కాస్ట్ కూడా కొంచెం తక్కువగానే పడుతుంది. లైట్ వెయిట్గా తీసుకున్నాను. కలర్ వచ్చేసి డబల్ షేడ్లో ఉంటుంది. పీకాక్ బ్లూ అంటారు కదా, అండ్ అలాగే పీకాక్ బ్లూ మళ్ళీ పర్పుల్ మిక్స్లో వస్తుంది అనమాట. శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది. అండ్ మనకి పళ్ళు డిజైన్ వచ్చేసి ఈ విధంగా గోల్డ్ జరీ వర్క్. ఆల్మోస్ట్ పట్టు శారీస్ అన్నిటికీ కూడా గోల్డ్ జరీ అనేది హైలైట్ అవుతుంది కదండి. సో ఈ శారీ కూడా అలానే వచ్చింది. అండ్ కుచ్చు కూడా నార్మల్ థ్రెడ్తోనే చేయించేసుకున్నాను, ఎందుకంటే సింపుల్ శారీ కాబట్టి అందుకే సింపుల్గా థ్రెడ్ వర్క్ అయితే చేయించుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా 2 షేడ్స్లో ఉంటుంది శారీ కలర్ అనేది. ఇది కూడా పట్టు శారీనే. మనకి ఏంటంటే శారీలో పైన ఈ విధంగా బార్డర్ వస్తుంది, మధ్యలో డిజైన్ వస్తుంది, అండ్ మళ్ళీ కింద కూడా గోల్డ్ జరీతో బార్డర్ వస్తుంది అనమాట. అంటే 3 ప్యాటర్న్స్ కింద శారీ అంతా కూడా డిజైన్ ఉంటుంది. అండ్ పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. పర్పుల్ కలర్ మీద గోల్డ్ వర్క్తో గోల్డ్ థ్రెడింగ్తో మీకు డిజైన్ అనేది వచ్చింది. సో శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది. ఇది కూడా అంతే, చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. మనకి అంత ఎక్కువ వెయిట్లో అయితే ఏం రాదు. శారీ సింపుల్గా వేర్ చేయొచ్చు. అండ్ చిన్న చిన్న ఫంక్షన్స్కి మనం గ్రాండ్గా కట్టుకోవాలి, ప్రిఫర్ చేయాలి అంటే ఈ శారీస్ అన్నీ కూడా మనకి చాలా బాగా సూట్ అవుతాయి అన్నమాట. శారీ అంతా కూడా ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ శారీ అండి.
ఏంటంటే ఇది మనకి చాలా డిఫరెంట్ లుక్ లో ఉంటుంది. డిజైన్ కూడా మనకి చాలా డిఫరెంట్ గా వస్తుంది శారీ అంతా కూడా. ఇది నా ఎంగేజ్మెంట్ శారీ. మనకి ఫోల్డింగ్ లో కంటే కూడా ఇది వేర్ చేసిన తర్వాత ఈ శారీ లుక్ అనేది చాలా బాగా ఎక్స్పోజ్ అవుతుంది శారీ అంతా కూడా. శారీ డిజైన్ వచ్చేసి చూడండి ఈ విధంగా ఉంటుంది. మనకి 3 కలర్స్ కాంబినేషన్స్ తో వస్తుంది శారీ డిజైన్ అంతా కూడా. అండ్ పళ్ళు డిజైన్ వచ్చేసి పింక్ కలర్ తో వచ్చింది. అండ్ ఎంగేజ్మెంట్ కాబట్టి అప్పుడు కూడా ఈ శారీకి ఈ విధంగా కాస్ట్లీ బీడ్స్ తో కుచ్చు కట్టించుకున్నాను. సో శారీ చూడండి లోపల డిజైన్ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది. చెప్తున్నాను కదా ఇది మనకి ఫోల్డింగ్ లో కంటే కూడా వేర్ చేసిన తర్వాత అయితే చాలా బాగా కనిపిస్తుంది శారీ అంతా కూడా. ఫుల్ శారీ ఇదే విధంగా సేమ్ డిజైన్ తో వస్తుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి శారీ కలర్ వస్తుంది అనమాట. పింక్ కలర్ ప్లెయిన్ లో వస్తుంది. దానికి ఇక్కడ చూడండి ఈ విధంగా కొంచెం గ్రాండ్ గా వర్క్ చేయించుకున్నాను. అండ్ బీడ్స్ కూడా ఆల్మోస్ట్ నేను బీడ్స్ ఏ బ్లౌజెస్ కి వేయించినా కూడా రెడీ బీడ్స్ కంటే కూడా ఈ విధంగా మనకి మిషన్ లోనే చేస్తారు కదా, సో ఈ విధంగా వర్క్ చేయించుకున్నాను. బీడ్స్ అనేవి కూడా మనకి ఏంటంటే ఎన్నాళ్ళైనా కానీ చెక్కు చెదరకుండా ఉంటాయి. మళ్ళీ లుక్ వైజ్ కూడా మనకి చాలా బాగుంటాయి అన్నమాట. సో బ్లౌజ్ అంతా కూడా శారీ మీద వచ్చిన చిన్న చిన్న మ్యాంగో డిజైన్ తో ఈ విధంగా వర్క్ చేయించుకున్నాను. స్టార్టింగ్ లో స్టోన్ వర్క్ చేయించుకున్నాను. అయితే తర్వాత స్టోన్ వర్క్ అనేది మనకి కొంచెం తగ్గింది కాబట్టి స్టోన్స్ తీసేసి ఈ విధంగా థ్రెడింగ్స్ తో చేయించుకున్నాను అనమాట శారీ బ్లౌజ్ అంతా కూడా. నెక్స్ట్ వచ్చేసి శారీ కలర్ గ్రీన్ కలర్. ఇది సాఫ్ట్ సిల్క్ శారీ అండి, లైట్ వెయిట్ లో ఉంటుంది. యాక్చువల్లీ మీకు ఇక్కడ కనిపిస్తున్నది వచ్చేసి గ్రీన్ కలర్ కి రెడ్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు డిజైన్ వచ్చింది. శారీ డిజైన్ అయితే మీకు చూడండి ఈ విధంగా గ్రీన్ కలర్ వస్తుంది. గ్రీన్ కలర్ మీద మీకు చిన్న చిన్న బుట్టా డిజైన్ వస్తుంది. అండ్ బార్డర్ కి వచ్చేసి రెడ్ కలర్ లో ఈ విధంగా ఫ్లవర్ డిజైన్ తో బార్డర్ అనేది వచ్చింది శారీ అంతా కూడా. సో పళ్ళు డిజైన్ అయితే మీరు ఆల్రెడీ స్టార్టింగ్ లో చూసారు కదా శారీది. పళ్ళు డిజైన్ అంతా కూడా ఈ విధంగా వస్తుంది శారీకి. యాక్చువల్గా ఈ శారీకి నేను ఇంకా బ్లౌజ్ అనేది స్టిచ్ చేయించలేదండి. నార్మల్ కాంట్రాస్ట్ కలర్ లో వేరే బ్లౌజ్ అయితే వేసాను, కానీ ఈ శారీలో వచ్చిన బ్లౌజ్ అయితే నేను ఇంకా స్టిచ్ చేయించుకోలేదు. ఇది జార్జెట్ శారీ, ప్యూర్ జార్జెట్ లో వస్తుంది. కలర్ రాయల్ బ్లూ కలర్ అండి, నాకు చాలా ఇష్టమైన కలర్ అనమాట. శారీ అంతా కూడా ఏంటంటే ఈ విధంగా గోల్డ్ జరీతో ఉంటుంది. జార్జెట్ కాబట్టి చాలా లైట్ వెయిట్ గా వస్తుంది. అండ్ కింద వచ్చేసి సిల్వర్ కలర్ జరీ వస్తుంది. దీనికి గోల్డ్ కలర్ జరీ అనేది రాదు. అండ్ కాంట్రాస్ట్ కలర్ వచ్చేసి పింక్ కలర్ అనమాట. సో ఇది పళ్ళు డిజైన్ వస్తుంది. అండ్ రిమైనింగ్ లోపల అంతా కూడా శారీ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట. ప్యూర్ జార్జెట్ లో వస్తుంది కాబట్టి ఈ శారీ కూడా కాస్ట్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అండ్ దీనికి కుచ్చు వచ్చేసి ఈ విధంగా కట్టించుకున్నానండి. ఇవి రీసెంట్ గా చేయించాను వర్క్ అంతా కూడా. బ్లౌజెస్ అయితే ఇంకా వేటికి కూడా నేను అవి స్టిచ్ చేయించలేదు. అండ్ శారీ కూడా వేర్ చేయలేదు. ఈ శారీస్ అన్ని కూడా ఏంటంటే వరలక్ష్మి వ్రతానికి చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం మేము ఫెస్టివల్ అనేది. సో ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి పట్టు చీర అనేది కడతాం అనమాట. సో అలా ఇది ఒక సంవత్సరం అమ్మవారికి కట్టిన శారీ, ఇంకా నేనైతే కట్టుకోలేదు. ఇలా వస్తుంది శారీ అంతా కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా హ్యాండ్లూమ్ సిల్క్ లో వస్తుంది శారీ. శారీ అంతా కూడా ప్యారెట్ గ్రీన్ అనమాట. దీనికి బార్డర్ అనేది ఏం రాలేదు, బార్డర్లెస్ శారీ అనమాట. అండ్ శారీ అంతా కూడా ఏంటంటే ఈ విధంగా గోల్డ్ కలర్ లో వచ్చిందండి. ప్యారెట్ డిజైన్ అనేది గోల్డ్ కలర్ థ్రెడింగ్ తో వచ్చింది. అయితే శారీ కలర్ మీద గోల్డ్ జరీ అనేది అంత హైలైట్ అవ్వలేదని చెప్పేసి కాంట్రాస్ట్ వచ్చిన కలర్ తో నేను ఈ విధంగా మీకు అవుట్లుక్ అనేది చూపిస్తాను చూడండి. పింక్ కలర్ థ్రెడింగ్ తో ఈ విధంగా గోల్డ్ వర్క్ అంతా కూడా హైలైట్ చేయించాను. మనకి జస్ట్ ఎక్కడైతే కనిపిస్తాయో ఆ డిజైన్ కి మాత్రం ఈ విధంగా పింక్ కలర్ తో డిజైన్ అంతా కూడా హైలైట్ చేయించాను. ఇది వరలక్ష్మి వ్రతాన్ని పూజ రోజు నేను కట్టుకుని పెట్టిన బ్లాగ్ లో మీరు శారీ అనేది చూడొచ్చు. అండ్ పళ్ళు వచ్చేసి చూడండి ఈ విధంగా వస్తుంది పింక్ కలర్ లో. అండ్ ఈ శారీ కూడా పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో ఈ విధంగా కుచ్చు కట్టించుకున్నాను శారీ. శారీ అయితే చాలా లైట్ వెయిట్. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది ఉప్పడ సిల్క్ అండి, ఉప్పడ సాఫ్ట్ సిల్క్. శారీ కలర్ వచ్చేసి గ్రీన్ వస్తుంది చూడండి. శారీ కలర్ అంతా కూడా గ్రీన్ కలర్ లో వస్తుంది. ఇంక ఇదేంటంటే ప్లెయిన్ మనం
బ్లౌజ్ కనుక స్టిచ్ చేయించుకున్నట్లయితే ఫుల్ వర్క్ చేయించి స్టిచ్ చేయించుకోవాలి. గ్రీన్ కలర్కి రాయల్ బ్లూ కాంబినేషన్లో ఇది కాంట్రాస్ట్ కలర్ వచ్చింది. ఆల్మోస్ట్ కూడా శారీస్ అయితే అందరికీ తెలిసే ఉంటాయి కాబట్టి ఇది జస్ట్ 2 years బ్యాక్ వరలక్ష్మి పూజకి పెట్టుకున్న శారీ అనమాట. కింద వచ్చేసి నార్మల్ ప్లెయిన్ గోల్డ్ జరీతో బోర్డర్ వచ్చింది అండ్ శారీ అంతా కూడా ప్లెయిన్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా పట్టు శారీ, లైట్ వెయిట్ లో వస్తుంది, బోర్డర్లెస్ శారీ అనమాట. ఏంటంటే ఇది మనకి హాఫ్ అండ్ హాఫ్ ప్యాటర్న్ లో ఉంటుంది. హాఫ్ అండ్ హాఫ్ అంటే లంగామణి టైప్ మోడల్ కాదండి, మనకి నీ వరకు వచ్చేసి ఈ విధంగా ప్లెయిన్ కలర్ లో వస్తుంది అండ్ నీ కింద నుంచి వచ్చేసి బ్లాక్ కలర్ మీద ఈ విధంగా సిల్వర్ కలర్ అండ్ అలాగే గోల్డ్ కలర్ జరీతో బుటా డిజైన్ అనేది వచ్చింది. శారీ అంతా కూడా చూడండి ఈ విధంగా వస్తుంది అనమాట. హైట్ ఉన్న వాళ్ళకి ఈ విధంగా హాఫ్ అండ్ హాఫ్ ప్యాటర్న్ శారీస్ అనేవి చాలా లుక్ వస్తాయి వేర్ చేసిన తర్వాత. అండ్ బ్లౌజ్ అయితే ఇంకా స్టిచ్ చేయించలేదు నేను. పళ్ళు వచ్చేసి బ్లాక్ మీద ఈ విధంగా ఫుల్ గోల్డ్ వర్క్ తో వచ్చింది అండ్ ఈ శారీకి కుచ్చు వచ్చేసి ఈ విధంగా మిర్రర్ వర్క్ చేయించుకున్నానండి. ఇది నేను ఆన్లైన్ లో చూసాను, ఈ వర్క్ నాకు చాలా బాగా నచ్చింది అనమాట. సో అందుకోసం నేను రెగ్యులర్ గా ఇచ్చే వాళ్ళకి ఆ ఫోటో అనేది పంపించి ఈ విధంగా వర్క్ చేయించాను. సో మనకి హాఫ్ అండ్ హాఫ్ ప్యాటర్న్ కాబట్టి ఈ విధమైన వర్క్ అనేది శారీకి చాలా హైలైట్ అయింది. బ్లౌజ్ ఇంకా స్టిచ్ చేయించలేదు, శారీ కొత్తది అనమాట, ఇంకా వర్క్ చేయించలేదు. అండ్ ప్యారెట్ గ్రీన్ శారీ చూపించాను కదా, దానికి వచ్చేసి బ్లౌజ్ అనేది చాలా గ్రాండ్ గా చేయించుకున్నానండి. కట్ వర్క్ అని మనకి అప్పట్లో చాలా బాగా మూవింగ్ ఉండేది కదా, సో అందుకోసం ఏంటంటే హైలైట్ గా కనిపించడం కోసం ఈ విధంగా ఒక ఫంక్షన్ కి వేర్ చేయడం కోసం చేయించుకున్నాను. పింక్ కలర్ బ్లౌజ్, దానికి మధ్యలో వచ్చేసి ఈ విధంగా గ్రీన్ కలర్ నెట్టెడ్ అనేది ఇచ్చాను, లోపల నెట్ ఉంటుంది, పైన వచ్చేసి కట్ వర్క్ లో వస్తుంది అండ్ స్లీవ్స్ కూడా ఈ విధంగా లోపల వచ్చేసి గ్రీన్ కలర్ నెట్ ఉంటుంది, పైన వచ్చేసి పీకాక్స్ డిజైన్ తో వర్క్ చేయించుకున్నాను. 3/4 స్లీవ్స్ అయితే ఈ వర్క్ కి చాలా బాగుంటుంది, కానీ నేను 3/4 అని చెప్పేసి ఈ విధంగా షార్ట్ స్లీవ్స్ లోనే వర్క్ చేయించుకున్నాను. సో ఈ విధంగా ఉంటుంది వర్క్ అనేది. నెక్స్ట్ ఇది కూడా వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది శారీ. చాలా లైట్ వెయిట్ లో ఉంటుంది, చాలా సింపుల్ గా ఉంటుంది. శారీ అంతా కూడా ఏంటంటే కలర్ వచ్చేసి యాష్ కలర్ లో వచ్చింది, డార్క్ యాష్ కలర్ లో వచ్చింది శారీ. కింద వచ్చేసి జస్ట్ ఈ విధంగా బార్డర్ అనేది వచ్చింది. శారీ అంతా కూడా మిర్రర్ వర్క్ తో ఉంటుంది అక్కడక్కడ అండ్ మొత్తం డిజైన్ అంతా కూడా ఇలానే వస్తుంది శారీ అంతా. అండ్ పళ్ళు కూడా సేమ్ ఇదే విధంగా రన్నింగ్ ప్యాటర్న్ లో వస్తుంది. సింపుల్ గా ఎప్పుడైనా ఫ్యామిలీస్ తో ఫంక్షన్స్ కి బయటకు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ శారీస్ అన్ని కూడా మనకి చక్కగా సూట్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఇది నేను చూపిస్తున్న లాస్ట్ శారీ కలెక్షన్. ఏంటంటే ఇది పట్టు చీర ఏమీ కాదండి, జస్ట్ ఫ్యాన్సీ శారీ అనమాట. ఫ్యాన్సీలోనే కొంచెం గ్రాండ్ గా ఉండాలి అని చెప్పేసి తీసుకున్నాను శారీ. శారీ అంతా కూడా నెట్టెడ్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది. కింద వచ్చేసి ఈ విధంగా గోల్డ్ కలర్ లో వస్తుంది అనమాట, లేస్ బార్డర్ కింద వస్తుంది. ఇది శారీకి స్టిచ్ చేసిందే కానీ సెపరేట్ గా వచ్చింది ఏం కాదు. యాక్చువల్గా ఏంటంటే మన టీఎఫ్టీ ఛానల్ అనౌన్స్మెంట్ లో స్టార్టింగ్ ఇంట్రడక్షన్ వీడియోలో నేను ఈ శారీ వేర్ చేశాను, మీరు కావాలనుకుంటే ఆ వీడియోని చూడొచ్చు. సింపుల్ గా ఏమైనా ఫ్రెండ్స్ తో పార్టీస్ కి వెళ్ళాలి అనుకున్నప్పుడు మనకి ఈ విధంగా ఫ్యాన్సీ శారీ అనేది సూట్ అవుతుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ కలర్ లోనే ఇచ్చారు. సో నాకు ఆ బ్లౌజ్ అనేది రన్నింగ్ లో ఇష్టం అవ్వలేదు, అందుకని ఏం చేశానంటే ఈ విధంగా రెడీమేడ్ బ్లౌజ్ అనేది వేసుకుంటాను అనమాట. ఈ విధంగా ఫుల్ గోల్డ్ కలర్ లో వస్తుంది. ఈ విధంగా రెడీ బ్లౌజెస్ అనేవి మనకి ఏ శారీస్ మీదకైనా కానీ పర్ఫెక్ట్ గా సూట్ అవుతాయి. నెక్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా నెట్టెడ్ లో వస్తుంది. కిందంతా కూడా గోల్డ్ కలర్ అన్నమాట. స్లీవ్స్ కూడా నెట్టెడ్ తో వస్తాయి, ఈ విధంగా నెట్ తో వస్తాయి. అండ్ ఈ బ్లౌజ్ అనేది ఈ శారీకి చాలా పర్ఫెక్ట్ గా సూట్ అయ్యింది కాబట్టి సో ఇలా మ్యాచ్ చేసుకున్నాను ఈ 2 శారీస్ కూడా. సో చూసారు కదండి ఈ రోజు వీడియోలో నేను చూపించినటువంటి నా పట్టు చీరల శారీస్ కలెక్షన్స్. ఐ హోప్ మన లేడీస్ అందరికీ కూడా ఈ కలెక్షన్స్ అనేది యూస్ అవుతుందని అనుకుంటున్నాను అండ్ అలాగే నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ఏమైనా శారీస్ పర్టికులర్ డిజైన్ పర్టికులర్ కలర్ కాంబినేషన్లో కావాలి అనుకుంటే
నేను డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ అనేది మెన్షన్ చేస్తాను. ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి మీకు నచ్చిన డిజైన్లో మీరు శారీని కస్టమైజేషన్ చేయించుకోవచ్చు. మీకు ఆ ఫెసిలిటీ అనేది కూడా అవైలబుల్లో ఉంటుంది. అండ్ ఇప్పుడు ఏంటంటే ఈ వీడియోలో నేను ఓన్లీ పట్టు శారీస్ కలెక్షన్స్ని మాత్రమే చూపించాను. నెక్స్ట్ వీడియోస్లో మైసూర్ సిల్క్ శారీస్, అలాగే ఇంకా ఫ్యాన్సీ శారీస్, రెగ్యులర్ శారీస్, ఇలా ఫర్దర్గా ఇంకా వేరే వేరే కలెక్షన్స్ని కూడా మీ అందరికీ కూడా పోస్ట్ చేస్తాను. ఇప్పటి వరకు నేను చూపించిన నా దగ్గర ఉన్న పట్టు శారీస్ కలెక్షన్స్ అన్నింటినీ చూసారు కదండి. ఇప్పుడు వచ్చేసి నేను కొన్ని రెడీమేడ్లో పర్చేస్ చేసిన లాంగ్ ఫ్రాక్స్, అలాగే నేను కావాలని డిజైన్ చేయించుకుని స్టిచ్ చేయించుకున్నటువంటి లాంగ్ ఫ్రాక్స్ కలెక్షన్స్ని మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ లాంగ్ ఫ్రాక్ కలెక్షన్ వచ్చేసి ఇది మైసూర్ సిల్క్ శారీ అనమాట. శారీని ఈ విధంగా లాంగ్ ఫ్రాక్ అంబ్రెల్లా కట్లో నేను లాంగ్ ఫ్రాక్ కింద స్టిచ్ చేయించుకున్నాను. ఇది మనకి పైన వచ్చేసి డిజైన్ ఈ విధంగా వస్తుంది, నెక్ డిజైన్ వచ్చి ఈ విధంగా వస్తుంది. అండ్ కింద అంతా కూడా మనకి ఫుల్ ప్రిల్స్లో వస్తుంది అనమాట, అంటే అంబ్రెల్లా షేప్లో వస్తుంది. శారీ మనకి ఎంత పన్నాలో అయితే వచ్చిందో మొత్తం ఆ శారీ అంతా కూడా యూజ్ చేసి ఈ విధంగా ప్రిల్స్ పెట్టి స్టిచ్ చేయించుకున్నాను. అండ్ మనకి శారీలో వచ్చినటువంటి పళ్ళు డిజైన్ ఉంటుంది కదా, ఆ డిజైన్ని ఈ విధంగా కింద బార్డర్ కింద అటాచ్ చేయించుకున్నాను అనమాట. లోపల వచ్చేసి ఇది ఈ విధంగా స్లీవ్లెస్ వచ్చింది. సో అందుకోసం ఏంటంటే ఎక్స్ట్రా బెనారస్ క్లాత్ అనేది తీసుకొని ఈ విధంగా కోట్ కింద డిజైన్ చేయించుకున్నానండి. ఇది మనకి క్లోజ్ టైప్లో రాదు, జస్ట్ ఈ విధంగా ఇక్కడ ఫ్రంట్ ఓపెన్ వస్తుంది. అండ్ ఇక్కడ మనం టై చేసుకోవడానికి బీడ్స్ అనేవి పెట్టించుకున్నాను. చెప్పాను కదా, ఇది ఏవి కూడా రెడీమేడ్ బీడ్స్ కాదు, అన్నీ కూడా మిషన్ వర్క్లో డ్రెస్ డిజైన్ని బట్టి స్టిచ్ చేయించుకున్నదే. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఫుల్ ఈ విధంగా వస్తుంది. స్లీవ్స్కి వచ్చేసి ఏంటంటే ఈ విధంగా నెట్టెడ్ క్లాత్ని అటాచ్ చేయించుకున్నాను. 3/4 స్లీవ్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది సిల్క్ ఫ్యాబ్రిక్లో వస్తుంది. ఇది కూడా ఏంటంటే మనకి తానుల్లో ఇస్తూ ఉంటారు కదా, అలాగా 2.5 మీటర్స్ క్లాత్ అనేది పర్చేస్ చేసి ఇది కూడా మీకు అంబ్రెల్లా కట్లోనే వస్తుంది అనమాట. సో మనకి పైన నెక్ డిజైన్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ పింక్ కలర్ థ్రెడింగ్తో వర్క్ చేయించాం, మిషన్ వర్క్ అనమాట ఇది. సో బ్లూ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ అనేది బాగుంటుందని చెప్పేసి జస్ట్ చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్లో వర్క్ చేయించాను. ఈ విధంగా ఉంటుంది నెక్ డిజైన్. అండ్ రిమైనింగ్ డ్రెస్ అంతా కూడా ఫుల్ ప్లెయిన్గా ఉంటుంది. కింద కూడా ఇది అంబ్రెల్లా కట్లో వస్తుంది. అండ్ దీనికి బీడ్స్ కూడా మనకి ఫ్లవర్ అనేది ఏ డిజైన్తో ఉందో ఆ డిజైన్తో చూడండి డ్రెస్కి మ్యాచ్ అయ్యే విధంగా ఈ విధంగా స్టిచ్ చేయించుకున్నాను. అండ్ దీనికి కింద బాటమ్ కూడా సేమ్ కలర్లోనే వచ్చింది. అండ్ వేల్ వచ్చేసి నేను ఏ కలర్లో అయితే వర్క్ చేయించుకున్నానో ఆ కలర్లో ఈ విధంగా నెట్టెడ్ వేల్ని ఇది బయట పర్చేస్ చేశాను. ఈ విధంగా నెట్టెడ్ వస్తుంది అనమాట ఫ్యాబ్రిక్. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇది ఫ్యాబ్రిక్ రా సిల్క్లో వస్తుంది. ఇది కూడా తాన్లో తీసుకుని పర్చేస్ చేసింది అనమాట. అండ్ ఇది ఏంటంటే పింక్ అండ్ బ్లూ కాంబినేషన్లో ఉంటుంది. నెక్ డిజైన్ వచ్చేసి సింపుల్గా చిన్న చిన్న మ్యాంగో డిజైన్లో వచ్చింది. అండ్ ఫ్రాక్ వచ్చేసి ఫుల్ అంబ్రెల్లా కట్లో రాదు, కొంచెం అంబ్రెల్లా షేప్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ ప్యాచ్ వర్క్ చేయించినవి ఏమంటే ఇవి యాక్చువల్గా వేరే డ్రెస్ మీద ఉన్న డిజైన్స్ అయితే వర్క్ అనేది బాగుంది, వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి ఆ డ్రెస్లో ఉన్న వర్క్ అంతా కూడా కట్ చేసి ఈ డ్రెస్ మీదకి ఈ విధంగా ప్యాచ్ వర్క్ అనేది చేయించాను. సో కింద వచ్చేసి డ్రెస్ అంతా కూడా ఈ విధంగా మ్యాంగో డిజైన్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఫ్రంట్ అండ్ అలాగే బ్యాక్ కూడా ఈ విధంగా మ్యాంగో డిజైన్స్ అనేవి వస్తాయి. అండ్ బ్యాక్ కూడా ఏంటంటే పైన నెక్ దగ్గర ఈ విధంగా ఇక్కడ మీకు డిజైన్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. సో ఈ విధంగా వస్తుంది. సో బాటమ్ వచ్చేసి బ్లూ కలర్లోనే కాంట్రాస్ట్ బాటమ్ అనేది తీసుకున్నాను. అండ్ వేల్ కూడా వచ్చేసి ఇది కూడా నెట్టెడ్ ఫ్యాబ్రిక్లో పర్చేస్ చేశాను అనమాట. సో ఈ విధంగా నెట్టెడ్ ఫ్యాబ్రిక్లో వస్తుంది. అండ్ దానికి ఏంటంటే ఈ పింక్ కలర్ బార్డర్ అనేది నేను సపరేట్గా మళ్ళీ మనకి మ్యాచ్ అయినట్టు ఉండాలని చెప్పేసి అటాచ్ చేయించుకున్నది. నెక్స్ట్ ఇది వచ్చేసి రెడీమేడ్ డ్రెస్ పర్చేస్ చేశాను. కలర్ వచ్చేసి ఈ విధంగా పిస్తా గ్రీన్లో వస్తుంది. అండ్ పైన బాడీ పార్ట్ వచ్చేసి గోల్డ్ డిజైనర్తో వచ్చింది. అండ్ ఏంటంటే డ్రెస్ అంతా కూడా ట్రాన్స్పరెంట్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్తో ఉంటుంది. లోపల వచ్చేసి మనకి డిజైన్ అనేది ఆ పైకి ఈ విధంగా కనబడుతుంది అనమాట. అండ్ స్లీవ్స్ కూడా ఫుల్ స్లీవ్స్తో ఈ విధంగా నెట్టెడ్తో వస్తాయి. డ్రెస్ లుక్ అంతా కూడా మనకి ఏంటంటే చాలా రిచ్గా ఉంటుంది.
నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా రెడీమేడ్ డ్రెస్సేనండి, లాంగ్ ఫ్రాక్ అనమాట. సో ఈ విధంగా యాష్ అండ్ అలాగే పింక్ కలర్ డిజైన్ అయితే ఉంటుంది. డ్రెస్ అంతా కూడా రోజ్ ప్రింటెడ్ డిజైన్తో వస్తుంది. పైన వచ్చేసి ఈ విధంగా ఉంటుంది బాడీ పార్ట్. స్లీవ్స్ కూడా ఇవి ఫుల్ స్లీవ్స్ వస్తాయి ఈ విధంగా. అండ్ రిమైనింగ్ డ్రెస్ అంతా కూడా ఈ విధంగా రోజ్ కలర్ ప్రింటెడ్ డిజైన్తో ఉంటుంది. బార్డర్ కూడా లేస్ బార్డర్ అటాచ్ అయింది అనమాట. సో లుక్ అనేది ఈ డ్రెస్ అది కూడా ఫంక్షన్స్కి అది వేర్ చేయడానికి గ్రాండ్గా ఉంటుంది. నెక్స్ట్ ఇది కూడా రెడీమేడ్ డ్రెస్సే, నేనేమి స్టిచ్ చేయించింది కాదు. కాకపోతే ఏంటంటే ఇది కూడా మనకి ఫంక్షన్ వేర్ అనమాట. కాలర్ నెక్తో వస్తుంది. కలర్ వచ్చేసి మనకి డార్క్ ఆరెంజ్ షేడ్తో ఉంటుంది. డ్రెస్ అంతా కూడా మనకి పైనుంచి కింద వరకు మధ్యలో ఈ విధంగా బార్డర్ డిజైన్తో ఉంటుంది. మనకి ఈ బార్డర్ అనేది డ్రెస్కి చాలా హైలైట్ అవుతుంది అనమాట. లాంగ్ ఫ్రాక్ అండ్ అలాగే కింద వచ్చేసి లైట్గా అంబ్రెల్లా కట్ షేప్లో వస్తుంది. కింద కూడా ఈ డ్రెస్కి లేస్ బార్డర్ అనేది వచ్చింది. నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ఇది కూడా. సో శారీ అంటున్నాను, డ్రెస్ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది. అండ్ స్లీవ్స్ వచ్చేసి దీనికి కూడా ఈ విధంగా నెట్టెడ్ ఫ్యాబ్రిక్లో ఫుల్ స్లీవ్స్ వచ్చాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ రేయాన్ మెటీరియల్లో వస్తుంది. మనకి ప్రింటెడ్ డిజైన్తో వస్తుంది అనమాట. డ్రెస్ అంతా కూడా ఏంటంటే కలంకారీ శారీస్కి మనకి ఏ విధంగా అయితే ప్రింట్స్ అనేవి వస్తాయో డ్రెస్ అంతా కూడా ఆ విధంగా కలంకారీ ప్రింటెడ్ డిజైన్తో వచ్చింది. సో వేరే డిజైన్స్ అయితే మనకి ఏమీ రావు. డ్రెస్ అంతా కూడా అదే మెటీరియల్లో వస్తుంది. ఇది కూడా ఫుల్ అంబ్రెల్లా కట్లో వస్తుంది అనమాట. మనకి నార్మల్గా స్టిచ్ చేయించుకున్న అంబ్రెల్లా కట్ కంటే కూడా ఇది ప్రిల్స్ అనేది బాగా ఎక్కువగా వస్తాయి. ఇది కూడా కాలర్ నెక్లోనే వస్తుంది. అండ్ స్లీవ్స్ కూడా మనకి ఈ విధంగా ఇప్పుడు ప్రిల్ కట్ స్లీవ్స్ అనేది ఫ్యాషన్ కదా, సో ఆ విధంగా 3/4 ఈ విధంగా ప్రిల్స్ కట్లో స్లీవ్స్ అనేవి వచ్చాయి. డ్రెస్ అంతా కూడా మీరు చూడాలనుకుంటే చూడండి, ఈ విధంగా ఓవరాల్ డ్రెస్ అంతా కూడా కలంకారీ ప్రింటెడ్ డిజైన్తో ఎక్స్పోజ్ అవుతుంది. నెక్స్ట్ ఇది బ్లాక్ కలర్ రెడీమేడ్ డ్రెస్. మనకి రిసెప్షన్ ఫంక్షన్స్కి గ్రాండ్ లుక్తో కావాలి అనుకుంటే డ్రెస్సెస్ అనేవి ఈ విధమైన డ్రెస్సెస్ అనేవి ప్రిఫర్ చేయొచ్చు. ఓవరాల్ డ్రెస్ అంతా కూడా మీకు ఈ విధంగా పైన క్రాస్ డిజైన్లో వస్తుంది అనమాట. ఈ విధంగా ఇక్కడ చూడండి, ఈ విధంగా క్రాస్ డిజైన్లో వస్తుంది. స్టోన్ వర్క్ అంతా కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది. అండ్ డ్రెస్ కూడా మీకు హెవీగా ఉంటుంది స్టోన్ వర్క్ వచ్చిన మూలన. పైన వచ్చేసి ఈ విధంగా కాలర్ నెక్. మనకి ఇంకా వేరే అదర్ జ్యువెల్స్ అనేవి ఏమీ వేర్ చేయవసరం లేదు. మనకి డ్రెస్లో వచ్చిన డిజైనే చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. జస్ట్ ఇక్కడ ఏంటంటే నెక్కి వెనకాల మనం టై చేసుకోవడానికి లేస్ అనేవి వచ్చాయి. అండ్ బ్యాక్ పార్ట్లో కూడా మనకి డ్రెస్ అనేది ప్లెయిన్గా లేకుండా ఈ విధంగా స్టోన్స్ డిజైన్ అనేది ఉంది. ఫ్యాబ్రిక్ అయితే నెట్టెడ్లో వస్తుంది. అండ్ డ్రెస్ కింద కూడా చూడండి, ఈ విధంగా గోల్డ్ జరీతో లేస్ పార్ట్ అనేది వచ్చింది. లోపల మనకి లైనింగ్ వచ్చేసి పైన అంతా కూడా నెట్టెడ్ ఫ్యాబ్రిక్ వస్తుంది అనమాట. చూడండి డ్రెస్ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ప్యూర్ వైట్ లో తీసుకున్నాను. ఇది కూడా రెడీమేడ్ డ్రెస్సే. ఇది కూడా మనకి ఫంక్షన్ వేర్ కి చాలా గ్రాండ్ లుక్ గా ఉంటుంది. ప్యూర్ వైట్ ఇష్టపడే వాళ్ళకి ఈ డ్రెస్సెస్ అనేవి చాలా బాగుంటాయి. ఇది కూడా అంబ్రెల్లా కట్ లోనే వస్తుంది. ఓవరాల్ డ్రెస్ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ డిజైన్తో వస్తుంది అనమాట. అండ్ కింద కూడా బార్డర్ ఏంటంటే లైట్ కలర్లో వస్తుంది ఈ విధంగా. రిమైనింగ్ డ్రెస్ అంతా కూడా మనకి ఈ డిజైన్ అనేది అంటే ఈ థ్రెడ్ వర్క్ డిజైన్ అనేది ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి మాత్రం వస్తుంది. అండ్ డ్రెస్ బ్యాక్ పార్ట్ వచ్చేసి ఫుల్ మొత్తం నెట్టెడ్ ఫ్యాబ్రిక్లోనే ప్లెయిన్గా వస్తుంది. ఫుల్ స్లీవ్స్ మనకి ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే థ్రెడ్ డిజైన్తో వచ్చిందో స్లీవ్స్ అనేవి కూడా ఈ విధంగా థ్రెడ్ వర్క్ డిజైన్తో వచ్చిందనమాట. నెక్స్ట్ ఇది సింపుల్గా ఉంటుందని చెప్పేసి తీసుకున్నాను. మనకి లాంగ్ ఫ్రాక్లోనే వస్తుంది. కాకపోతే ఏంటంటే సింపుల్ థ్రెడ్ వర్క్ డిజైన్తో వస్తుంది. రెడీమేడ్ డ్రెస్ అనేనే. మనకి పైన బాడీ పార్ట్ వచ్చేసి ఈ విధంగా ఆరెంజ్ అండ్ యాష్ కలర్తో వచ్చింది థ్రెడ్ వర్క్ అంతా కూడా. రిమైనింగ్ డ్రెస్ అంతా కూడా అక్కడక్కడ వస్తుంది అనమాట వర్క్. అండ్ మనకి ఫ్రంట్ కూడా ఈ విధంగా టై చేసుకోవడానికి లేస్ అనేవి ఉంటాయి. అండ్ బ్యాక్ పార్ట్లో కూడా మనకి లేస్ అనేవి ఉంటాయి. బ్యాక్ ఏంటంటే మనకి వర్క్ ఏమి రాదు, ఫుల్ ప్లెయిన్గా వస్తుంది. ఎప్పుడైనా సింపుల్గా ఈజీగా మనం క్యారీ చేయడానికి ఫంక్షన్స్లో వేర్ చేయాలి అనుకుంటే ఈ విధంగా సింపుల్ డ్రెస్సెస్ అనేవి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి.
నెక్స్ట్ అలాగే ఇప్పుడు నేను వేర్ చేసిన డ్రెస్ కూడా కావాలని డిజైన్ చేయించుకుని స్టిచ్ చేయించుకున్నది అనమాట, లాంగ్ ఫ్రాక్. యాక్చువల్గా ఏంటంటే ఇది మనకి శారీ ప్యాటర్న్లో వస్తుంది. మీరు కావాలనుకుంటే శారీగానే వేర్ చేయొచ్చు, లేదంటే ఈ విధంగా లాంగ్ ఫ్రాక్స్ కింద కూడా డిజైన్ చేయించుకోవచ్చు. అండ్ అలాగే ఇది వేల్ వచ్చేసి గ్రాండ్ లుక్గా కనిపించడం కోసం నేను బయట పర్చేస్ చేశాను. ఫుల్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్లో వచ్చి మనకి చివరిని వచ్చేసి ఈ విధంగా స్టోన్స్ కూడా కాదు, పర్ల్స్ డిజైన్లో లేస్ బార్డర్ అనేది వచ్చింది. ఒక శారీ వచ్చేసి ఒక పెద్దవాళ్ళు అలాగే ఒక 6-7 ఇయర్స్ బేబీకి కూడా మనకి డ్రెస్ కింద స్టిచ్ చేయించుకోవచ్చు. నేనైతే అలానే స్టిచ్ చేయించాను. నాకు మా అమ్మాయికి ఇద్దరికి ఒక శారీలో ఈ విధంగా లాంగ్ ఫ్రాక్స్ అనేవి డిజైన్ చేయించాను. మనకి ఈ విధంగా ప్రిల్స్ అనేవి ఇలా వస్తాయి చూడండి. ఇంకా దగ్గరగా ప్రిల్స్ రావాలి అనుకుంటే ఒకసారి ఒక లాంగ్ ఫ్రాక్ కింద మనకి సరిపోతుంది అనమాట. అది శారీ కూడా చూపిస్తాను మీకు. ఉప్పాడ టిష్యూ ఫ్యాబ్రిక్లో వస్తుంది శారీ. ప్యూర్ సిల్క్ అండ్ టిష్యూ మిక్స్లో వస్తుంది అనమాట. సింగిల్ కలర్, ఇందులో మనకి వేరే కలర్స్ ఏమీ రావు. శారీ అంతా కూడా ఈ విధంగా సిల్వర్ కలర్ పార్ట్లో వస్తుంది. అండ్ బార్డర్ వచ్చేసి చూడండి ఈ విధంగా, కింద బార్డర్ మాత్రం ఈ విధంగా వెడల్పుగా ఉంటుంది. మనకి శారీ కింద వేర్ చేయాలనుకుంటే స్మాల్ బార్డర్ వచ్చేసి పైన వస్తుంది. సో ఈ శారీని నేను ఈ విధంగా లాంగ్ ఫ్రాక్ కింద డిజైన్ చేయించుకుని స్టిచ్ చేయించుకున్నాను. సో చూసారు కదండి, నేను ఈ వీడియోలో షేర్ చేసినటువంటి కిచెన్ ఐటమ్స్ అండ్ అలాగే నా దగ్గర ఉన్న పట్టు చీరల కలెక్షన్స్, లాంగ్ ఫ్రాక్స్ కలెక్షన్స్ అన్నీ కూడా ఒకే వీడియోలో ఎందుకు పోస్ట్ చేశాను అంటే లేడీస్ స్పెషల్ వ్లాగ్ అనేది ఏదైనా చేయాలి అనుకున్నాను. సో అందుకోసం మన లేడీస్ అందరికీ కూడా యూస్ఫుల్ అయ్యేటువంటి కిచెన్ ఐటమ్స్ అలాగే క్లాతింగ్ వెరైటీస్ అంటే శారీస్ కలెక్షన్స్ అవనివ్వండి లేదా లాంగ్ ఫ్రాక్స్ కలెక్షన్స్ అవనివ్వండి అన్నిటినీ కూడా ఒకే వీడియోలో పోస్ట్ చేయడం జరిగింది. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ అలాగే మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మనకి ఫెస్టివల్ సీజన్స్ అనేది వస్తున్నాయి కాబట్టి మీకు ఏవైనా డిజైనర్ శారీస్ కావాలన్నా లేదంటే మీకు నచ్చిన డిజైన్లో కలర్ కాంబినేషన్స్లో ఏదైనా కస్టమైజ్డ్ శారీస్ ఏమైనా కావాలి అనుకుంటున్నా సరే మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేసినటువంటి నెంబర్కి పర్సనల్గా పింక్ చేయొచ్చు, లేదంటే కామెంట్ బాక్స్లో అయినా సరే మీరు కామెంట్స్ని డ్రాప్ చేయండి. అండ్ అలాగే ఫ్రాక్స్ కూడా మీకు ఇవే ప్యాటర్న్స్ కాదు వేరే ప్యాటర్న్స్లో అయినా లేదంటే బ్లౌజ్ డిజైన్స్ కానివ్వండి, వెనకాల మనం స్టిచ్ చేయించుకునే వర్క్స్ డిజైన్స్ అయినా ఇంకా వేరే మోడల్లో మీకు ఏమైనా డిజైనర్ లాంగ్ ఫ్రాక్స్ కావాలన్నా సరే మీరు అదే నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. ఏంటంటే మీకు నచ్చిన కలర్ కాంబినేషన్స్లో డిజైన్స్లో కస్టమైజేషన్ చేయడం కూడా జరుగుతుంది. ఈ వీడియోలో నేను లాంగ్ ఫ్రాక్స్ అలాగే పట్టు చీరల కలెక్షన్స్ని మాత్రమే షేర్ చేశాను. సో ఫర్దర్ వీడియోస్లో నా దగ్గర ఉన్నటువంటి ఇంకా వేరే కలెక్షన్స్ అంటే మైసూర్ సిల్క్ శారీస్ కలెక్షన్స్, ఫ్యాన్సీ శారీస్ కలెక్షన్స్ ఇలాగా మరికొన్ని వీడియోస్ని నేను పోస్ట్ చేస్తాను. అండ్ అలాగే ఇంకా వేరే కిచెన్ ఐటమ్స్ అనేవి మనం రెగ్యులర్గా పనులు చేసుకునే కిచెన్లో మన పనిని మరింత సులభంగా చేసుకోవడానికి వచ్చే కొత్త ఎక్విప్మెంట్స్ని కూడా నేను షూట్ చేసి పోస్ట్ చేస్తాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి. అండ్ అలాగే మరిన్ని కొత్త వీడియోస్, రెసిపీస్, ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉన్న వీడియోస్ని మీరు చూడాలి అనుకుంటే మర్చిపోకుండా టీఎఫ్టీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. వీడియో అంతా చూసారు కదండి. సో లాస్ట్లో ఏంటంటే నేను వేర్ చేసినటువంటి కొన్ని శారీస్ రిఫరెన్స్ పిక్స్ అలాగే డ్రెస్సెస్ రిఫరెన్స్ పిక్స్ని పోస్ట్ చేస్తున్నాను. అన్ని శారీస్ది అయితే నేను పోస్ట్ చేయట్లేదండి, జస్ట్ కొన్ని రిఫరెన్స్ పిక్స్ని మాత్రమే నేను ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. అండ్ అలాగే ఏంటంటే మీకు ఒక ఐడియా ఉండడం కోసం కస్టమైజేషన్లో కానీ డిజైన్స్లో కానీ మీకు కొన్ని శారీస్ అంటే మన దగ్గర దొరికేటువంటి కొన్ని డిజైన్స్ కలెక్షన్స్ శారీస్ని కూడా నేను మీ అందరికీ ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను. సో వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. కొన్ని శారీస్ రిఫరెన్స్ పిక్స్, డ్రెస్ పిక్స్ని నేను ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. అండ్ అలాగే మా దగ్గర దొరికేటువంటి పట్టు చీరలు కానీ మైసూర్ సిల్క్ శారీస్ కానీ లేదంటే కొన్ని ఫ్యాన్సీ శారీస్ కలెక్షన్స్ని కానీ నేను ఓన్లీ ఇమేజెస్ వరకు పోస్ట్ చేస్తున్నాను. వీడియోని అయితే చూసి ఎంజాయ్ చేయండి.